వై ఇన్ ద ఇన్సూరెన్స్? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, స్టాక్స్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. సో ఇన్ని సెక్టర్స్ ఉన్నా మేము ఒక ఇన్సూరెన్స్లోనే మా మనీని ఎందుకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్. ఇన్సూరెన్స్ ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకి సెక్యూరిటీ, భద్రత. ఎన్ని రకాల భద్రతలు మన ఇండియాలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటారు. వెహికల్ అంటారు, హెల్త్ అంటారు, టర్మ్ అంటారు. బట్ మెయిన్గా ఇప్పుడున్న పీపుల్స్కి బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏంటంటే సార్, మెయిన్గా అంటే మంచి ఫేమస్ ఫిల్మ్ యాక్టర్, సినిమాలకి 1,500 కోట్లు 1,600 కోట్లు వచ్చే లాంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఎంతకి చేయించాలి? వాళ్ళు బహుశా 10,000 కోట్లకు ఎంతకు చేసుకోవచ్చు, 5,000 కోట్లకు 1,000 కోట్లకు వాళ్ళకి ఇస్తారు. బట్ మనలాంటి వాళ్ళు వెళ్ళేసి మనకి 5 కోట్లు ఏమన్నా కానీ ముఖం చూస్తారు. అంటే సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇన్సూరెన్స్ అనే దాంట్లోని ఒక సెలబ్రిటీ బాడీలో ఉన్న ఒక ఓన్లీ గొంతుకు తీసుకుంటారంట సింగర్ అనేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడన్నా అది పాడైపోవచ్చు, ఎందుకంటే ఆయన లైఫ్ అంతా కూడా దాని మీదే ఉంది. ఒక హాలీవుడ్ స్టార్ మొత్తం బాడీ మీద తీసుకుంటారు, నేను బాడీ స్టంట్స్ చేస్తాను డబుల్ అంటే ఇలా ఒక ప్రతి పార్ట్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉందా? ఒక బస్ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుంటే బుక్ చేస్తుంటే 59 రూపీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఒక 3 lakhs కవర్ ఇస్తున్నారు. ఇప్పుడు బుక్ చేస్తుంటే 5 రూపీస్ తీసుకుంటున్నారు, 1 lakh కవర్ ఇస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రావెల్ ఇన్సూరెన్స్. డార్క్ సైడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత దారుణంగా ఉంది ఇండియాలో. కోవిడ్ తర్వాత ఇండియాలో ఒకేసారి ఇన్సూరెన్సెస్కి మంచి బూమ్ వచ్చింది, అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. 2025లో ఒక ఫ్యామిలీ పర్సన్, రెండు ఇండివిజువల్ బెస్ట్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే జనాలందరికీ ఎల్ఐసి అని తెలుసు, అది ప్రైవేటో తెలియదు, పబ్లిక్కో తెలియదు. అది అసలు ఇన్సూరెన్సెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందో కొంతమందికి తెలియదు. అసలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా బిల్డ్ చేయగలిగింది సార్? నేను కొనుక్కున్న నా మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎందుకు కొనుక్కున్నానంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇన్సూరెన్స్ ఏజెంట్. సరే ఓకే, కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ నేను ఇన్సూరెన్స్లో చేద్దామంటే నా మనీ అసలు ఎలా యూజ్ అవుతుంది, నాకు మళ్ళీ ఎలా రిటర్న్ అవుతుంది, అసలు ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, కస్టమర్ నుంచి తీసుకున్నది కంపెనీ తీసుకొని మళ్ళీ ఎలా నా దగ్గరికి తిరిగి చేస్తుంది, అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా నడుస్తుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ షో స్టోరీస్ బై మన స్టార్స్. సో ఈరోజు ఇన్సూరెన్స్ అనే ఒక పెద్ద స్టోరీ సముద్రాన్ని మీ ద్వారా మా ప్రజలకి, మా ఆడియన్స్కి తెలియజేయాలనుకుంటున్నాను. బట్ ఎనీవే సార్, ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక సముద్రంలో కనబడుతుంది. అందులో కెరటాలు వస్తాయి, అలలు వస్తాయి, అందులో పడతాం, లెగిస్తాం. సో ఒక చిన్న తెడ్డుతో మొదలైన రవి గారు ఈరోజు ఒక జైంట్ షిప్ని ఒక క్యాప్టెన్లో దానిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ గురించి, స్టార్టింగ్ ఫ్రమ్ ద సముద్రం ముందు నుంచున్న సముద్రంలో ఉన్న రవి గారి గురించి. నమస్తే అండి వినయ్ గారు. థ్యాంక్ యూ సార్. మీకు మనం చూసే వాళ్ళందరికీ అంటే ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఓషన్ అండ్ స్టార్టెడ్ యాజ్ అ వెరీ స్మాల్, చాలా చిన్నగా స్టార్ట్ చేసి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది ఇన్సూరెన్స్లో. రకరకాల ఇన్సూరెన్స్లు చూసాం, రకరకాల ఇన్సూరెన్స్లు చేసాం. ఎప్పుడు కూడా ఎవరికైనా కానీ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఇట్స్ అ బిజినెస్. ఇక్కడ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి అడ్వైస్ ఇస్తారు, ప్రొఫెషనల్ అడ్వైస్ ఇస్తారు. సో ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. అది నమ్ముకున్నాం. ముందు నుంచి ఎవరికి ఏం చెప్పినా కానీ మనకి తెలిసిందే చెప్పాలి, సరైంది చెప్పాలి, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. అలా అని చెప్పేసి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని సంపాదించుకున్నాం. చాలామంది అంటే ఇవాళ రోజున నేను ఇక్కడ ఇండియాలో చేశాను, ఇండియాలో కూడా ఎన్నో అంటే ప్రదేశాల్లో చేశాను, మొత్తం ప్రతి రీజన్లో పనిచేశాను ఇండియాలో. అసలు అంత ఇది ఎవరికి ఉండదు అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్తుంటాను, పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ మా పిల్లలు 5 ఏళ్ళు 5 ఊళ్ళలో చదువుకున్నారు. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అన్నీ చూసుకుంటూ ఆ విధంగా. ఆ తర్వాత దెన్ ఐ హ్యాడ్ గాన్ అబ్రాడ్, బయటికి వెళ్ళాను. వెళ్ళి ముందు అమెరికా వెళ్దాం అనుకుంటే అమెరికా సంభవ్ అంటే చాలా దూరం అయిపోయింది. సో అప్పట్లో H1 వీసా వచ్చి కూడా దాన్ని నేను అంటే వాడుకోలేదు. ఎందుకంటే అంత దూరము, ఆ రోజుల లోపల కష్టం ఉండేది. ఇప్పుడంటే అమెరికా వెళ్ళడం చాలా తేలిగ్గానే అప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అంటే కమ్యూనికేషన్ ఉండేది కాదు, వీడియో కాల్స్ ఉండేవి కాదు, స్కైప్ కూడా లేదు అప్పట్లో. ఐఎస్ డీల్ చేసుకోవాలి. సో దెన్ గల్ఫ్లో సెటిల్ అయ్యాను ఆ తర్వాత. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గల్ఫ్లో ఉంటే మీకు సుమారుగా ఇండియాలో ఉండే అన్ని విధాలు ఉంటాయి అన్నమాట. ఇవే ఫ్లేవర్స్ ఉంటాయి మీకు. ఇవి మనకు కావాల్సిన ఆవకాయలు, మనకు కావాల్సిన పరాఠాలు, ఇలాంటివన్నీ అంటే ఇండియన్ రుచులు, ఇండియన్ టేస్ట్లు, ఇండియన్ మనుషులు, ఇండియన్ బుద్ధులు ముఖ్యంగా దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్, మనం ఏదైతే ఛాలెంజ్లు కానీ ఆపర్చునిటీలు కానీ ఇండియాలో చూస్తాము, ఇన్సూరెన్స్లో కానీ దేంట్లో అయినా కానీ ఇన్సూరెన్స్లో కూడా వీ ఫేస్ ద సేమ్ థింగ్. సో ఎందుకంటే ఆ విధంగా కొంచెము రిలేట్ చేసుకోవడం తేలిక అండ్ మనకి రిలవెన్స్ ఉండడం, అంటే మనం ఏం మాట్లాడినా కానీ రిలవెంట్గా ఉండాలి. అందుకని సో
I think, I'm quite equipped and experienced in terms of, ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే. ఐ లైక్ ఇట్. ఇట్స్ అ ప్యాషన్ ఫర్ మీ. అంటే ఇన్సూరెన్సే కాదు, నాకు ఎవరేమడిగినా కానీ నాకు తెలిస్తే చెప్పాలని చెప్పేసి మహా తప్పన ఉంటుంది. సూపర్ సార్. ఇన్సూరెన్స్ అనే సబ్జెక్ట్ గురించి ఇన్డెప్త్గా మనం మాట్లాడుకునే లోపు టిల్ దిస్ డేట్ ఒక యంగ్స్టర్, మంచి గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి కూడా ఒక ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెంట్ ఇప్పటికీ కూడా తెలియదు. బట్ అసలు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న మీ జర్నీలో అసలు దీనికి ఇంపార్టెన్స్ ఇప్పటికీ ఎందుకు రావట్లేదు? అంటే చాలామందికి అర్థం కాదు ఇన్సూరెన్స్ అంటే ఏంటో. ఇప్పుడు ఎందుకంటే ఐ థింక్ ప్రైమరీ రీజన్ ఇన్సూరెన్స్ అంటే అంత పాపులర్ కాకపోవడానికి మనలాంటి దేశంలో, అంటే మనము వి ఆర్ అంటే డెవలపింగ్ నేషన్. అందరి దగ్గర ఉండేది స్పేరబుల్, అంటే ఏదైతే ధనం ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. అండ్ సాధ్యమైనంత మటుకు మనం దాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటాం. మన నేచర్ ఏంటంటే మనము ఒకవేళ మనం ఏదన్నా డబ్బులు ఎక్కడన్నా ఇస్తే మళ్ళీ అది ఎంత పెరిగి మనకి వాపసు వస్తుంది. బ్యాంకుల్లో డబ్బులు పెడతాం, మళ్ళీ ఏదో వడ్డీ రూపంలో ఎక్స్ట్రా మనకి వాపసు వస్తుంది. సంతోషం, మన డబ్బులు మనకి వాపసు వచ్చినాయి. స్టాక్ మార్కెట్లో పెట్టాం, అక్కడ మోస్ట్లీ పెరిగి మనకి వాపసు వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా ఒక్కొక్కసారి ఒడిదుడుకులు ఉన్నా కానీ లాంగ్ రన్లో తీసుకుంటే స్టాక్ మార్కెట్లో వస్తుంది. సో అలా మీరు ఏం చేసినా కానీ మీకు ఎదురుగుండా ఒక వస్తువు రూపంలో ఏదన్నా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక టీవీ కొనుక్కున్నారు, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, ఒక కారు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, ఇవన్నీ కూడా మీకు వస్తు రూపంలో మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. అందుకని అదొక రకమైన తృప్తి ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మీరు డబ్బులు పడేసి ఒక కాగితం కొనుక్కుంటున్నారు కదా, ఈ కాగితం ఏంటో అర్థం కాదు, దాంట్లో ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో మనకి దానిలో గ్యారంటీ లేదు. అందుకని ఏమైపోతుంది, ఎందుకు ఇది చేయడం, మనము దీంట్లో ఎందుకు మనం డబ్బులు పెట్టడము, ఈ కాగితం కొనుక్కోవడం అవసరమా? కానీ అవసరమే. ఆర్థిక భద్రత అనేది, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మనం సొసైటీలో అంటే మనం ఏ విధంగా అయితే మనం ఎదుగుతుంటామో, అంటే మన యొక్క ఆదాయం పెరుగుతుంటుంది, మనం సమకూర్చుకొని మనం అన్ని కష్టపడి, ఆదాయం ఎలా పెరుగుతుంది, మనం ఎంతో కష్టపడితే సంపాదిస్తాము కదా. సంపాదించుకున్న తర్వాత మనకి ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీకి వాళ్ళకి భద్రత ఉండాలి. ఇదంతా మనం చేసుకుంటూ పోతున్నప్పుడు మనకి భద్రత అనేది, అంటే ఆర్థిక భద్రత లేకపోతే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కారు కొనుక్కున్నాం, ఇన్సూరెన్స్ చేస్తామా? ఎందుకు చేస్తామంటే కారు కుదిరితే దానికి యాక్సిడెంట్ అవుతుంది, దానికి రిపేర్కి ఖర్చులు అవుతాయి, లేకపోతే ఎవరైనా దొంగలు వచ్చి దోచుకుపోతుండొచ్చు. అది ఇది ఏం లేకపోయినా పాత డొక్కు కారు మనం కొనుక్కున్నా కానీ కంపల్సరీగా ఒక థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు కాబట్టి చచ్చినట్టు చేస్తాం. అది మనం అక్కడ అదేంటంటే రోజు మనకు కనిపిస్తూ ఉంటుంది, అందుకనే ఇచ్చేస్తాం. బట్ దాన్ని మనం తట్టుకునే ఉంటాయి అందులోపల. ఇప్పుడు ఒక కార్ అంటే దానివల్ల ఏదైతే రిపేర్లు అంటే మనం తట్టుకోవచ్చు, 50,000 60,000 ఎంతో వాట్ ఎవర్ మనీ మనం తట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద దగ్గర కాకపోతే గ్యారేజ్లో, చిన్న గ్యారేజ్లో వెళ్ళి చేయించుకోవచ్చు. బట్ దానికంటే తట్టుకోలేనివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి డిపెండెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళ మీద అంటే ఆధారపడేవాళ్ళు, మిగతా వాళ్ళకి ఒక ఆధారమైన ఏకైక మనిషి. సపోజ్ అతనికి అంటే ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే అలాంటప్పుడు ఏమైపోతుంది, ఆ ఫ్యామిలీకి రోడ్డు మీద పడిపోతుంది ఫ్యామిలీ వచ్చేసి కదా. సో దానికి ఆర్థిక భద్రత కావాలి. అలాగే మనం ఎంతో డబ్బులు పెట్టి ఇల్లు కనుక్కుంటాం, పొరపాటున అక్కడ ఇంట్లోపల మంచిగా మనం వుడ్ వర్క్లు అవి ఇవి చేయించుకుంటాం. మనం ఇంట్లో లేనప్పుడు ఏదో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, కాలిపోతుంది, రైట్. అదేమైపోతుంది, పూర్వం ఉండే వాటిలో ఇళ్లలో అంత ఉండేది కాదు ఈ విధంగా, అంటే ఏమంటారు ఈ ఫైర్ లోడ్ అలాంటివి, అంటే ఏదైతే మంటలకి అంటే కాలిపోయేది. బట్ ఇప్పుడు వచ్చే దాంట్లో మనం పెట్టుకునేవి కలర్ఫుల్ దాంట్లో అన్నీ ఇవే ఉంటున్నాయి. సో అది తట్టుకోలేం కదా, దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అవుతుందా అంటే అందరికీ కాదు, కొందరికి ఎప్పుడో అవుతుంది. అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది బాధ. ఈ మధ్య మీరు వినే ఉంటారు, లాస్ ఏంజల్స్లో ఫైర్ అన్నారు, మీకు తెలుసు కదా. మీరు చదివే ఉంటారు చాలా చోట్ల. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు $millions వాళ్ళ విల్లాస్, అందులో అమెరికాలో ఇల్లు అంటే చెక్కలతో కడతారు, ఇనుము చెక్క ఇంత జిప్సము ఇవి కలిపితే, అక్కడ కర్ర ఇది సిమెంట్ ఉండదు, కాంక్రీట్ ఉండదు, రాళ్ళు ఉండవు, రప్పలు ఉండవు, ఏమీ ఉండవు. సో అక్కడ ఏమన్నా కానీ ఏ మూల ఎక్కడ ఇమ్మీడియట్గా ఫైర్ వచ్చేస్తే మొత్తం ఇల్లంతా కాలిపోతుంది. వాళ్ళు మిలియన్స్ అంత సంపాదించి అంత డెవలప్డ్ నేషన్లో ఉన్నా కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోలేదు. సో తట్టుకోలేరు. ఇప్పుడు ఎవరైనా అంతే, మనం ఎంతో కష్టపడి సంపాదించింది కొంత ఇన్వెస్ట్ చేసి దాన్ని మనం భద్రపరచుకోగలిగితే ఆర్థికంగా, మనం మళ్ళీ పొరపాటున ఏమైనా ఒడిదుడుకులు వస్తే మళ్ళీ నిలదొక్కుకోవాలి. అది మనకంటే మన లైఫ్లో ఏంటంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. బ్యూటిఫుల్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్, మనం తప్పకుండా చేయాలని మీరు చెప్పారు. బట్ బయట ఉన్న ఇప్పుడున్న టీనేజర్స్ కానీ లేకపోతే గ్రాడ్యుయేటెడ్స్ కానీ
వై ఇన్ ద ఇన్సూరెన్స్? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, స్టాక్స్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. సో ఇన్ని సెక్టార్స్ ఉన్నా మేము ఒక ఇన్సూరెన్స్లోనే మా మనీని ఎందుకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్. లేదు, ఇన్సూరెన్స్లోనే చేయకూడదు, ఓకే, అది మళ్ళీ తప్పు. అన్నిట్లో చేయాలి. స్పేరబుల్ క్యాష్ ఉంటే తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకోవాలి. అష్యూర్డ్ వడ్డీ వస్తుంది, ఓకే, ఎంతో కొంత ఫిక్స్డ్గా వస్తుంది, మీ అసలు అక్కడ నిలకడగా ఉంటుంది. ఓకే. రైట్. సో అది ఒక మెథడ్. లేదు, మనకి కొంచెం తట్టుకునే శక్తి, మనకి ఒకవేళ మనకి నాలెడ్జ్, పరిజ్ఞానం ఉంటే స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. అందులో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ చాలామంది అంటే ఐ డోంట్ నో అబౌట్ ఇండియా, బట్ ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు చాలామంది అందరూ యాప్స్ ఉంటాయి, దాంట్లోనే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. స్టూడెంట్స్ అంటే అయిపోయి ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు వెళ్తున్నారు కదా, అందరూ వాళ్ళు అలా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దే ఆర్ ఇన్వెస్టింగ్, ఎందుకంటే బికాస్ దట్స్ ఎ ల్యాండ్ వేర్ ఎవ్రీ వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్, ఆపర్చునిటీస్ కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ అలా చేయాలి, అదొకటి. అదేవిధంగా మీకు ఏమైనా అసెట్స్ కావాలంటే కొనుక్కోవాలి. ఇన్సూరెన్స్ ఎందుకు అంటే, ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకి సెక్యూరిటీ, భద్రత. ఎన్ని రకాల భద్రతలు మనకుండే, ఆస్తులు, మనకుండే ప్రాపర్టీస్, మనకుండే యాసెట్స్, వీటికి ఒక రకమైన భద్రత. మన ప్రాణానికి భద్రత. ప్రాణానికి భద్రత అంటే ప్రాణం పోకుండా కాపాడదు, రైట్? కాకపోతే ప్రాణానికి భద్రత అంటే ముందు మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి. మనకి ఏదైనా మేజర్ అనారోగ్యం వస్తే మనం తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఆ తర్వాత యాక్సిడెంట్లు అయితే కాలో చెయ్యో విరిగి, లేకపోతే అలాంటి డిసేబిలిటీస్ అంటాం, వికలాంగత్వం వస్తుంది, వాటిని తట్టుకోగలిగే శక్తి ఇవ్వాలి. ప్రాణం పోతే మిగతా వాళ్ళకి అంటే ఆధారపడే వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత. సో కాబట్టి ఇన్సూరెన్స్ అనేటువంటిది మరీ చిన్నప్పుడే ఆలోచించాల్సి పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మరీ అంటే ఏదో వచ్చేసి కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు ఇన్సూరెన్స్ నేను కొనుక్కోవాలా, ఏం చేయాలి, ఏం కొనుక్కోవాలి, లేదు. అంటే పిల్లలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, అప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. కానీ మెల్లిగా మనం కొంచెంగా ఎదుగుతుంటే మనకి కావాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఆలోచించి మనం తీసుకోవాలి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేస్తున్నారు, అమెరికా చదువుకోవడానికి వెళ్తున్నారు, పిల్లలు వెళ్తారు అమెరికాకి, లేదా తర్వాత వాళ్ళని చూడడానికి వాళ్ళ పెద్దవాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇన్సూరెన్స్ కొనుక్కోవాలో అదేనా డౌట్ ఉంటుంది కదా, రైట్? ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, అది వేరే విషయం. బట్ మనం ట్రావెల్ సేఫ్గా జరిగిన తర్వాత అక్కడ దిగిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు బాగా డెవలప్డ్ కంట్రీస్లో వెళ్తే మెడికల్ అంటే కాస్ట్ ఏవైతే ఉంటాయో, అంటే ఇది హాస్పిటల్ ట్రీట్మెంట్ల కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా క్లినికల్ ట్రీట్మెంట్లు చేసుకోవాలనుకున్నా కానీ అమెరికా లాంటి దగ్గర మీకు అపాయింట్మెంట్లో దొరకవు. ఏదో సింపుల్గా వెళ్ళాలంటే 4 రోజుల తర్వాత రమ్మని చెప్తారు. సో అవి ఎట్లాగో మనం ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళిపోతాం, కాసిన ట్యాబ్లెట్ మనకు అన్నీ తెలుసు కదా, ఎవ్రీ వన్ ఈజ్ అ డాక్టర్ ఇన్ ఇండియా. మనం ఏదో మొత్తం మీద తీసుకొని వెళ్ళిపోతాం. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా మేజర్ ఉపద్రవం, ఎమర్జెన్సీ వస్తే అక్కడ చాలా ఎగ్జార్బిటెంట్, చాలా ఎక్కువ కాస్ట్ అవుతాయి. అంటే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్, షీ వెంట్ టు అమెరికా. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. షీ వాజ్ ఏజ్డ్ ఎట్ అరౌండ్ ఒక 55 ఏళ్ళ కంటే తక్కువ. అండ్ వెళ్ళిపోయి హాయిగా అంటే షీ వాజ్ దేర్ విత్ మా పిల్లలతో ఉంటూ, నేను లేను. వన్ ఫైన్ డే సడన్లీ షీ హెస్ గాట్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. లక్కీగా పిల్లలు ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు కాబట్టి అక్కడి నుంచి తీసుకొని ఆఖరికి హెలికాప్టర్ అంబులెన్స్లో తీసుకెళ్ళి ఒక పెద్ద హాస్పిటల్లో షీ వాజ్ సర్వైవ్డ్, రైట్? మంచి ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత సర్వైవ్ అయింది. కాకపోతే ఇన్సూరెన్స్లో నేను ఉంటాను కాబట్టి నాకు వెనకాల దానికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలుసు. నేను మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని నాకు ఒకటి చెప్పండి, నాకు ఎంత ఖర్చు ఎంత అయిందో ఒకసారి చెప్పగలుగుతారా అంటే $500,000, అంటే $5 లక్షల, అంటే సుమారుగా 4 కోట్ల పైన ఖర్చు అయింది. అందులో 75,000 హెలికాప్టర్ అంబులెన్స్కి అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు, అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి. దానిలో మనకి బ్యాగేజ్ పోతేనో, ఫ్లైట్ డిలే అయితేనో, బ్యాగేజ్ అంటే అరైవ్ కాకపోతే, ఇలాంటి రకరకాలు ఉంటాయి. అవన్నీ చిన్నవి, పెద్ద దాని గురించి వరి కావాల్సిన పని లేదు, అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది పాస్పోర్ట్ పోతే పాస్పోర్ట్ కోసం డబ్బులు ఇస్తారు, పెద్ద డబ్బులు అది. అమెరికాకి వెళ్ళే వాళ్ళకి 1,000-2,000 పెట్టి పాస్పోర్ట్ తీసుకోవడం ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, రైట్? బట్ దీస్ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రియల్లీ ఎక్స్పెన్సివ్. కాబట్టి దానికి మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది తీసుకునేటప్పుడు ఎలాంటిది తీసుకోవాలి, ముందు లిమిట్స్ చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మేజర్ వస్తే కవర్ అవుతుందా. ఆ నెక్స్ట్ వచ్చేసి చూసుకోవాల్సింది ఏంటి, అక్కడ మనం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ట్రీట్మెంట్ మన జేబులోంచి క్యాష్ ఇవ్వకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుందా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం మొబిలైజ్ చేయలేము అంత ఫండ్స్ సడన్గా. సపోజ్ చేద్దామంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, మనకి ఎవరు, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మనకు డబ్బులు ఇవ్వరు, ఎవరి దగ్గర రెడీగా క్యాష్ ఉండదు. నేను చెప్పిన నెంబర్ ఇప్పుడు చూశారు కదా మీరు,
ఎంత బేర్ మినిమం వెళ్ళినా కానీ $100,000 $200,000 అయిపోతుంది. అందుకని క్యాష్లెస్ ట్రీట్మెంట్ రావాలి. అలాంటిది చూసుకోవాలి. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికైతే అన్ని చోట్ల ప్రపంచంలో, ఫర్ ఎగ్జాంపుల్ AIG ఉంది, ఓకే. అమెరికన్ కంపెనీ, ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి దేశంలో వాళ్ళు ఆపరేట్ అవుతారు. అఫ్ కోర్స్ మెడికల్ ఇన్సూరెన్స్లో వీళ్ళు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేయరు, వాళ్ళు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు అని పెట్టుకుంటారు, TPS. సో అది ముందు ఎంక్వైరీ చేసుకోవాలి మనం తీసుకునేటప్పుడు. చేసి ఒక డీసెంట్ లిమిట్ ఎంతో కొంత తీసుకుంటే దట్ వుడ్ బి గుడ్. సార్, ఎవ్రీ ఫారిన్ కంట్రీలో ఒక సిస్టమేటిక్గా ఉంటుంది సార్ ఇన్సూరెన్స్, ద ప్రొసీజర్ కానీ, లేకపోతే ఎవ్రీ సిటిజన్ తీసుకోవాలని రూల్ కానీ. బట్ వై నాట్ ఇన్ ఇండియా ఆ సిస్టమేటిక్ ఎందుకు ఫామ్ అవ్వట్లేదు? వెదర్ ఇట్ ఇస్ ఆ మెయిన్ రీజన్స్ అంటే ఏముంటాయి? అంటే సిస్టమేటిక్ అంటే ఇగ్నోరెన్స్ అనేది ప్రపంచమంతా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొత్తగా పిల్లలు అన్ని చోట్ల ఇగ్నోరెన్స్ ఉన్నది. ఓకే. ఎక్స్పీరియన్స్ అయ్యి 1-2 సార్లు పడితే కానీ తెలియదు. అంటే జనరల్గా అందరికీ వచ్చే ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ టైం నోబడీ బికమ్స్ ఎ విజార్డ్. అందరికీ కొంచెం ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్తుంటే ఎవరికి మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ అయితే ఎవరు మాట్లాడుతున్నారని చెప్పి పక్కకి వెళ్ళిపోతాం. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం తెలుసుకుంటాం, నలుగురిని అడిగి తెలుసుకుంటాం. అండ్ ఇవాళ రోజుల్లో యూ హ్యావ్ గట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఏదో గూగుల్ చెప్తుంది అనుకున్నాం, గూగుల్ పోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అండ్ దాంతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇగ్నోరెన్స్ కాదు ఇక్కడ, బేసిక్గా మనకి రిస్క్ ఎక్స్పోజర్స్. ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి పుట్టింది? ఇన్సూరెన్స్ పుట్టింది రిస్క్ ఎక్స్పోజర్స్ నుంచి. అంటే అన్ఫార్చునేట్లీ నేను తెలుగులో చెప్పలేను రిస్క్ ఎక్స్పోజర్స్ అంటే, కాకపోతే మన అందరికీ తెలిసే ఉంటుంది రిస్క్ అంటే ఏంటో. రిస్క్ వచ్చినప్పుడు మనకి లైఫ్ అంటే మన బిజినెస్ కానీ ఇండివిజువల్ లైఫ్లో కానీ కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఏం చేయాలి రిస్క్స్ని? మనం రిస్క్ అవాయిడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెళ్తే ఏ బస్సులోనో దేంట్లోనే కార్లోనో వెళ్తే యాక్సిడెంట్ అయితే అనవసరంగా తలకాయ నొప్పి అంటే ఏం చేయాలి? కారు కొనద్దు. ఇంకా అవాయిడ్ చేయాలంటే ఇంట్లోనే కూర్చోవాలి, బయటికి వెళ్ళొద్దు. సాధ్యమా? కాదు కదా. సో రిస్క్ అవాయిడెన్స్ అంటారు దాన్ని. రిస్క్ అవాయిడెన్స్ చాలా అంటే ఇంపాసిబుల్, వెరీ రేర్ సర్కమ్స్టెన్సెస్లో అంటే రిస్క్ అవాయిడెన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, అక్కడ రష్యాను యుక్రెయిన్ యుద్ధం అవుతుంది, మనం వెళ్ళి వేలు పెట్టాలంటే వేలు పెట్టద్దు, ఎందుకంటే మనకి రిస్క్ కాబట్టి. అంటే దట్ ఈజ్ పాసిబుల్ ఆ రేంజ్లో. బట్ ఇండివిజువల్ రేంజ్లో ఇట్స్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఏంటి, మనకి రిస్క్ అవాయిడెన్స్ కాకపోతే మనం దాన్ని సహించగలమా? టాలరెన్స్. కెన్ వి అబ్జర్వ్ దాట్, రైట్? ఇప్పుడు మనం క్రెడిట్ కార్డు ఉంటుంది, మనకి క్రెడిట్ కార్డులో కొంతమందికి 50,000 లిమిట్ ఉంటుంది, కొంతమందికి 50 లక్షల లిమిట్ ఉంటుంది. ఎక్కడన్నా ఏదన్నా దాని మీద ఫ్రాడ్ జరిగితే మరి పోతే అది లాస్ అవుతుంది కదా. అందుకని ఏం చేస్తాం మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే క్రెడిట్ కార్డుల దాంట్లో తక్కువ లిమిట్ పెట్టుకుంటాం. అది మనకి తెలుసు, మనకి లిమిట్ అది 10 పెట్టుకోవాలా, 50 పెట్టుకోవాలా, 60 పెట్టుకోవాలా, 1000 పెట్టుకోవాలా, లక్షలు పెట్టుకోవాలా, అంత మట్టుకు మనకు ఓకే కదా. సో అది మన టాలరెన్స్. మనము ఇంకా ఏం చేయాలి? అది కాకపోతే మనకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటే తీసి ఇంకోళ్ళకి అంటించాలి. దట్స్ కాల్డ్ రిస్క్ ట్రాన్స్ఫర్. ఇంగ్లీష్లో ది కాల్ ఇట్ యాజ్ రిస్క్ ట్రాన్స్ఫర్. అంటే మనకున్నది తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అంటించేస్తే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. మరి ఎవరికి అంటించాలి? సో దానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఉన్నది. సో దీనికి వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీ రిస్క్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇప్పుడు మీ కార్కి మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే యాక్సిడెంట్ అయితే వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళు బేర్ చేస్తారు. మీ ఇంటికి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమన్నా అయితే వాళ్ళు బేర్ చేస్తారు. మీ లైఫ్కి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇది ప్యూర్ రిస్క్ అన్నట్టుగా కాదు, కానీ మీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీకు పైన డిపెండ్ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. సో గ్లోబల్లీ దిస్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫినామినా. రిస్క్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే చెయ్యి, ఓకే, మనం హైగా ఉండాలి అంత. కాకపోతే ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎ కాస్ట్, అది చూసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. సో కాబట్టి మీరు రిస్క్ అనేది మీరు మాట్లాడినప్పుడు ఇది చేస్తే నాకేం వస్తుంది అంటే ఏమి వాపస్ ఇమ్మీడియట్గా ఏమీ రాదు. ఎన్నోసార్లు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు, మనకేమీ రాదు. ఎందుకంటే ఆ రిస్క్ అయిందనుకోండి, ఆ సంఘటన సంభవిస్తే వస్తుంది, సంభవించకపోతే గొడవ కొట్టించున్నాం, అంతే కదా. అట్లా అని చెప్పేసి మనం చేయలేదనుకోండి ఏమవుతుంది అంటే మనకు వచ్చినప్పుడు ఎవరు మనకి హెల్ప్ చేయరు కదా. అది ఎస్, బ్యూటిఫుల్ సార్. బట్ మన ఇండియాలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటారు, వెహికల్ అంటారు, హెల్త్ అంటారు, టర్మ్ అంటారు. బట్ మెయిన్గా ఇప్పుడున్న పీపుల్స్కి మెయిన్గా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక మినిమం బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏంటండి సార్? మెయిన్గా అంటే ముందు ఐ థింక్ పీపుల్, హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మానవ జీవితం అనేటువంటిది అది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి మన లైఫ్కి సంబంధించినంత మటుకు 2 రకాల ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్, ఇంకొకటి వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్. మెడికల్ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తాం అందరికీ తెలుసు. మనం చేయకపోతే ఒక్కోసారి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో ఇస్తారు, ఆరోగ్య భద్రత, ఆరోగ్య బీమా, ఏదో రకరకాల పేర్లు పెడతారు. చీఫ్ మినిస్టర్ పేరు అంటారు, ప్రైమ్ మినిస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఒక పూల్ ఆఫ్ ఫండ్స్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
అందరి దగ్గర నుంచి వసూలు చేసి ఒక పూల్ క్రియేట్ చేసి బాధితులైన కొంతమందికి ఇవ్వడం. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, ప్రైమరీ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, రైట్? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ జేబులోంచి ఏమి ఇయ్యరు, అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేది ఏదైతే ప్రీమియం అంటామో ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది, అందులోంచి బాధపడ్డ కొంతమందికి ఇస్తారు. ఇదంతా కష్టపడుతున్నందుకు వాళ్ళ జేబులో కొంత వెళ్తుంది. అది దట్స్ హౌ దే సర్వైవ్. అలా కాకుండా ఇఫ్ సపోజ్ గవర్నమెంటే కనుక సపోర్ట్ చేసేసి గవర్నమెంటే ఫండ్ క్రియేట్ చేసింది అనుకోండి, యాజ్ పార్ట్ ఆఫ్ దర్ అంటే వాళ్ళ ఏమంటారు సొసైటీకి వాళ్ళు చేయాల్సింది బాధ్యత గవర్నమెంట్కి కదా. సో అదొక ఫండ్ ఉంటుంది, అది కొంతమందికి ఇస్తాం. సో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పినట్టుగా మెడికల్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ ఎవ్రీ డే పాసింగ్ డే కొత్త అంటే మందులు కనిపెడుతున్నాము, దానితో కొత్త రోగాలు వస్తున్నాయి. అలాగే కనిపెట్టిన వాటికి ట్రీట్మెంట్ కాస్ట్ కూడా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఉంది, మోడర్న్ టెక్నిక్స్ వచ్చినాయి. నొప్పి తెలియట్లేదు కానీ డబ్బుల నొప్పి ఎక్కువ తెలుస్తుంది. అంటే ఇవాళ రోజున ఒక ఏదన్నా చేస్తే ఆపరేషన్ నొప్పి లేకుండా చేస్తున్నారు, బిల్లు కట్టేటప్పుడు అసలు నొప్పి తెలుస్తుంది. సో కాబట్టి దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎవరికన్నా కావచ్చు. అండ్ మీరు చూస్తున్నారు ఈ మధ్య ఎంతో మంచి అంటే చిన్న వయసులో ఉండేవాళ్ళు మంచిగా వెళ్ళి ఇది చేస్తుంటారు, అంటే జిమ్ చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అంటే యూ కెన్ సీ, అంటే మనం ఇవి చేస్తే దీనికి గ్యారంటీ ఉంటుంది అని లేదు. ఇప్పుడు మనకు బాగా డబ్బులు ఉంటే అది వేరే విషయం, మనం సొంత డబ్బులు పెట్టేసి వెళ్ళేసి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. బట్ మనం మామూలు అంటే ఒక మన దగ్గర స్థిమితం అంటే ఏమంటారు, ఒక లిమిటెడ్ మన దగ్గర ఆదాయం ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఇది పెట్టుకోవాలి, మనం ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు ఇట్ ఈస్ అంటే అప్పుడు తెలుస్తుంది మనకి, అంటే మనకి సో యూ గెట్ ద రైట్ ట్రీట్మెంట్, మంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మంచి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అప్పుడు దేనికి వెనక ముందు చూసుకోకర్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి వీళ్ళని బతిలాడి అక్కడ బెడ్ లేదు, ఇది లేదు అని చెప్పేసి అంటే ఒక్కోసారి అవుతుంటుంది కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ అది నార్మల్ కాదు, అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అందరికీ ఎప్పుడో ఒకసారి జరిగి ఉంటాయి కదా. సో మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫస్ట్ కావాల్సింది ట్రీట్మెంట్, పీస్ఫుల్గా ట్రీట్మెంట్ కావాలి, దాంట్లో తలనొప్పులు ఉండకూడదు. అందుకని ఇన్సూరెన్స్ ఉంటే అది మంచిది. ఏ వయసుకి, అన్ని వయసులకి కావాలి. అవునా? చిన్న వయసులో అయితే మీరు జేబులో పెట్టి కొనుక్కోరు, తల్లిదండ్రులు కొంటారు కదా. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఒక ఆదాయం వచ్చిన తర్వాత, అంటే పిల్లల్ని అంటే నేను అడ్రస్సింగ్ ఫ్రమ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అడ్రస్ చేస్తున్నాను. మన ఆదాయం వచ్చిన తర్వాత సొంతంగా కొనుక్కుంటాం. ఇంకొన్ని జనాలు పోయిన తర్వాత ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళకి మనం కొని పెడతాం వాళ్ళ ఆదాయం లేనప్పుడు. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మెడికల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్, అండ్ ఇది అందరికీ కావాల్సిందే. అండ్ దిస్ ఈజ్ వన్ ఏరియా, అంటే ఇప్పుడు ఇండియాలో కనుక మీరు చూస్తే గత కొన్ని సంవత్సరాల్లో ఈ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ప్రీమియం ఎందులో వస్తుంది, మెడికల్ ఇన్సూరెన్స్లోనే వస్తుంది. అంతకుముందు వేరే ఉండేవి, ఎందుకంటే అందరికీ ఇది అవసరమైంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇండియాలో మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైతే తీసుకుంటారో చాలా అంటే లిమిటెడ్గా తీసుకుంటాం. లిమిటెడ్గా అంటే కవర్ లిమిటెడ్గా తీసుకుంటాం. మోస్ట్లీ హాస్పిటలైజేషన్ కవరే ఉంటుంది, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఉండదు. మీరు వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, ఫారిన్కి వెళ్ళారనుకోండి, వెస్టర్న్ కంట్రీస్కి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్ కూడా కవర్డే ఉంటాయి. అన్నీ క్యాష్లెస్, అంటే చేతిలో కార్డు పెట్టుకొని మనం వెళ్ళిపోతే మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది. బట్ వాటితోనే పాటు డెంటల్లోని, కాస్మెటాలజిస్ట్లోని కూడా మన ఇండియన్ మెడికల్ ప్రీమియంలో ఉండదు. వాజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ వాటిని యాడ్ చేయకపోవడంలో? నార్మల్గా ఏం చేస్తారంటే డెంటల్ ట్రీట్మెంట్, ఆప్టికల్ ట్రీట్మెంట్, ఈ రెండు ట్రీట్మెంట్లు ఏమైతే ఉంటాయో, కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ప్రతి దాంట్లో ఇన్సూరెన్స్, ఇప్పుడు బాగా మంచి ప్రశ్న వేశారు మీరు. ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ దాంట్లోపల ఏమి కవర్ చేస్తారో అని ఉంటుంది ఓ స్కోపు, తర్వాత ఏమి కవర్ చేయము అని ఉంటుంది. మీరు ఈ పేరు వినే ఉంటారు, ఆల్ రిస్క్స్ అని ఉంటుంది. అంటే సమస్తం అంటే అండర్ ద స్కై కవర్ చేస్తారా, చేయరు. అక్కడ అశ్వత్థామ హత కుంజర పక్కన చిన్న ఫైన్ ప్రింట్ ఉంటుంది, ఎక్స్క్లూజన్స్ అని చెప్పేసి. అన్నీ చేస్తాము, కాకపోతే ఇది చేయము అది చేయమని చెప్పి ఒక లిస్ట్ ఉంటుంది, ఒక చిన్న ప్రింట్ పెద్ద లిస్టు ఉంటుంది, చూసుకోవాలి మనం. అలాగే మెడికల్ లోపల కూడా కొన్ని ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటాం, 3 years వెయిటింగ్ పీరియడ్ అంటారు. సో నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్, పాపం అతనికి కిడ్నీ ప్రాబ్లం ఉండేది, డయాలసిస్ చేయించుకునేవాడు, ఇన్సూరెన్స్ కవర్ తీసుకోలేదు, ఎంతో చదువుకున్నాడు, ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు, మంచి కంపెనీలో పనిచేసేవాడు. అప్పుడు వచ్చి సడన్గా నాకు ఇన్సూరెన్స్ కావాలరా, ఇప్పేయగలవా, ఎందుకంటే నాకు ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నాడు. సో నేను చెప్పాను, ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్ కావాలంటే దొరుకుతుంది, కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, నోన్ కండిషన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కవర్ ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా, ఇది గ్యారంటీగా దీని లోపల అవుట్గా ఉంటుంది, వాళ్ళు పే చేయాల్సి వస్తుంది, వాళ్ళు చేసేది బిజినెసే కదా. సో అందుకని ఇది లేదు, అంటే ఆ కవరేజ్ అలాంటివి ఇవ్వరు. సో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనేటువంటివి నార్మల్గా కవరేజ్ ఉండదు, కానీ కొన్నిట్లో ఉంటుంది, అది కూడా ఉంటుంది. మీరు ప్రీమియం ఎక్కువ పెట్టి కొంచెం హై ఎండ్ కవర్ తీసుకున్నారనుకోండి, ఏదో సిగ్నానో, భూపానో ఇలాంటి పేర్లు ఉంటాయి, మంచి మంచి పేర్లు, దాంట్లో తీసుకుంటే మీరు ప్రీమియం భారీగా పే చేస్తారు, కవరేజ్ కూడా భారీగా ఉంటుంది, ఎక్స్క్లూషన్స్ తక్కువ ఉంటాయి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ కవరేజ్ ఎలా ఉంది. తర్వాత మీరు డెంటల్ ఇది ఆప్టికల్ అన్నారు. డెంటల్లో నార్మల్గా ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ బై ఇట్,
మీకు కవర్ కావాలంటే ఎక్స్ట్రా పే చేసి ఇవ్వచ్చు. మనకి ఇండియాలో ఎందుకు కనపడదంటే మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ఆప్టికల్ ట్రీట్మెంట్స్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్. మనకుండే ట్రీట్మెంట్లు అంతా కూడా ఇది హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్స్. మ్యాక్సిమంలో అంటే డే కేర్ అంటారు కదా, పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేది, అలాంటి కవర్స్ ఇస్తారు. సో అందుకని బహుశా ఇక్కడ ఉండదు అనుకుంటాను. బట్ అదర్వైజ్ మేము చూసేది ఏంటంటే డెంటల్ ఆప్టికల్ ఇస్తారు, ప్రొవైడెడ్ దానికి సబ్ లిమిట్స్ పెడతారు. మళ్ళీ ఇదొకటి చూసుకోవాలి, ఏ ఇన్సూరెన్స్లో అయినా కానీ దేనికి ఎంత కవర్ అవుతుందో కొంచెం లిమిట్స్ ఉంటాయి. మొత్తం ఓవరాల్ లిమిట్ ఉన్నా కానీ దాంట్లో మళ్ళీ సబ్ లిమిట్స్ ఉంటాయి. ఈ సబ్ లిమిట్స్ ప్రకారం కవర్ చేస్తారు. దిస్ ఈజ్ పాసిబుల్. అండ్ అదేంటంటే మీరు చూడండి, మీరు ఇవాళ పాలసీ తీసుకొని దీంట్లో అది ఉందా, లేకపోతే మీకు కన్సల్టెంట్లు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది ఆన్లైన్ వచ్చారు. సో వాళ్ళని మీరు కాల్ చేస్తే కన్సల్టెంట్ వచ్చేసి మీకు ఏమున్నాయో అన్నీ చెప్తారు, రికార్డ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు మిస్గైడ్ చేసినా కానీ దే ఆర్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ ప్రొఫెషనల్. యూ కెన్ సూ దెమ్ వాళ్ళ మీద. అంటే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారు. గ్రేట్ సార్. ఆఫ్టర్ దట్ మెడికల్ ఇన్సూరెన్స్ సో కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ ఈజ్ ప్రైమరీ. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లైఫ్ ఇన్సూరెన్స్. మనం ఎందుకంటే హ్యూమన్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ లైక్ సిచ్యువేషన్ దేర్ ఈస్ డెత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక మనిషి మరణించినప్పుడు ప్రాబ్లం ఏంటి, డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆర్థిక భద్రత కావాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో దానికోసం లైఫ్ ఇన్సూరెన్స్. లేకపోతే యాక్సిడెంట్లు అయితే కాలో చెయ్యో విరిగి వికలాంగులు అయితే వాళ్ళు ఏదైతే సంపాదించగలుగుతారో అది తగ్గిపోతుంది. సో అగైన్ దే దెమ్సెల్వ్స్ బికమ్ డిపెండెంట్స్. సో దానికి ఈక్వలెంట్. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా డిజేబుల్ అయితే డెత్కి ఎంత ఇస్తారో నార్మల్గా ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు. అవి ఎంత కాంపెన్సేషన్ ఇస్తారంటే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నెలకి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, నేను సపోజ్ ఎంత తీసుకోవాలి అంటే మరి నేను కనీసం ఒక 30-40 లక్షలు తీసుకోవాలి. దట్ ఈస్ బేర్ మినిమం కదా. నాకు 1,00,000 రూపాయలు వస్తే నేను 2 లక్షలకో 3 లక్షలకో బీమా చేస్తే సరిపోదు కదా. అలాగే నేను 1,00,000 రూపాయలు నాకు జీతం వస్తుంటే నాకు ఒక 10 కోట్ల ఇన్సూరెన్స్ కావాలంటే ఆలోచిస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే బేసిక్గా మీకు డెత్, డిసేబిలిటీ ఏవి కవర్ అవుతాయి. దేనికి తోడు కొన్ని రైడర్లు ఉంటాయి. మీకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు అంటారు. మీకు క్రిటికల్ ఇల్నెసెస్ ఏదైతే ఉంటాయో, స్ట్రోక్లు, క్యాన్సర్లు, ఇలాంటివన్నీ లిస్ట్ మీకు కావాలని దాంట్లో చూసుకోవచ్చు. ఇవి తీసుకుంటే అదేదైతే డిటెక్ట్ అయితే ఆ యొక్క ఏదైతే రుగ్మత ఏదైతే ఉంటుందో అది డిటెక్ట్ అయితే దానికి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు యూజ్ చేసుకుని అంటే ట్రీట్మెంట్కి ఏమో రీయింబర్స్ చేస్తారు. అంటే ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అది ఇస్తారు. ఇది అట్లా కాదు. ఇది ఆ ట్రీట్మెంట్ మెడికల్ ఇన్సూరెన్స్లో అవుతుంటే దీంట్లో ఈ డబ్బులు వస్తాయి వేరే విధంగా ఖర్చు పెట్టుకోవడానికి. సో అది ఒకటి. సో మెడికల్ ఇన్సూరెన్స్ అయిపోయింది, లైఫ్ ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇక ఆ తర్వాత మిగిలిదంతా కూడా ఇక నాన్ లైఫ్ స్టఫ్. ఇవన్నీ ఇదంతా లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే జీవం ఉండేవాటి. జీవం లేనివి కూడా అంటే వాటికి ఇన్సూరెన్స్ లేదా అంటే అవి చేసుకోవాలి కదా. అక్కడ మనకి అంటే ఆర్థిక భద్రత కావాలి, సెక్యూరిటీ కావాలి, రిస్క్ ఉంటుంది. సో దాంట్లో చాలా రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇక అది మొదలు పెడితే మనకి ఎంతో అవుతుంది. బట్ బ్రీఫ్గా చెప్పాలంటే ముందు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటారు. ప్రాపర్టీ, ఇళ్ళు కావచ్చు, మాల్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఇన్సూరెన్స్. తర్వాత మరీన్ ఇన్సూరెన్స్ అంటారు. మరీన్ ఇన్సూరెన్స్ అంటే మరీన్లో మళ్ళీ 2 రకాలు. మరీన్లో షిప్స్ గట్రా ఏవైతే వెసల్స్ ఉంటాయో వాటి కవరేజ్కి ఒక రకమైన ఇన్సూరెన్స్. దాంట్లో తీసుకెళ్లే కార్గో ఉంటుంది కదా, ఈ గూడ్స్ ఏదైతే తీసుకెళ్తారో దానికి ఒక ఇన్సూరెన్స్, మరీన్ కార్గో అంటారు. ఈ కార్గో అనేటువంటిది షిప్స్లోనే కాదు, ట్రక్కుల్లో వెళ్తుంది, ట్రైన్లలో వెళ్తుంది, గూడ్స్ బళ్ళల్లో, ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మరీన్ కార్గో ఇన్సూరెన్స్. అంటే ఈ అన్నిట్లో ఒకటే. ఏదైనా యాక్సిడెంట్ జరిగి దానికి ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, దాని వాల్యూ ప్రకారంగా డబ్బులు ఇస్తారు. ప్రతి ఇన్సూరెన్స్ లోపల కొన్ని ఇది ఉంటాయి అనమాట. ఏం కవర్ చేస్తాం, ఏమి కవర్ చేయము. నేను చెప్పాను కదా ఎక్స్క్లూజన్స్ అని చెప్పి. ప్లస్ దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ లైక్ మీరు ఇది మీరు గమనించాలి. అంటే వారంటీస్ ఉంటాయి. అంటే మీరు ముందు ఇది చేయాలి. లైక్ ఇప్పుడు ఒక మాల్ తీసుకుందాం. మాల్కి ఇన్సూరెన్స్ కావాలంటే వాళ్ళు అంటారు మీ దగ్గర ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉండాలి, మీ దగ్గర ఫైర్ ఫైటింగ్ స్మోక్ అలారమ్స్ ఉండాలి, డ్రై రైజర్స్ ఉండాలి, పెద్ద పెద్దది పైపులు ఉంటాయి చూడండి నీళ్ళవి, ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఉండాలి పైన, ఇవన్నీ ఉండాలి, అవన్నీ ఆపరేషనల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని బేర్ మినిమం దే ఆర్ ప్రిస్క్రైబింగ్. ఎందుకంటే మామూలుగా ఫైర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇఫ్ యూ కెన్ డౌస్ ద ఫైర్ అంటే దాన్ని ఆర్పగలిగితే పెద్ద డ్యామేజ్ కాదు, లేకపోతే చాలా పెద్ద ఇదవుతుంది. సో ఫైర్ ఇన్సూరెన్స్ అయింది, అంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్. తర్వాత మరీన్ ఇన్సూరెన్స్ అయింది. దాని తర్వాత లయబిలిటీస్ అంటే బేసిక్గా ఏంటంటే మనం కొన్ని చేసేటువంటి యాక్ట్స్ వల్ల మనము రెస్పాన్సిబుల్ అవుతాం. అంటే మనం వేరే వాళ్ళకి ఏదో ఒక ఫైనాన్షియల్ లాస్ కానీ ఏదన్నా కాన్సిక్వెన్స్ కలగజేస్తాం. వాళ్ళు మనని అంటారు కాంపెన్సేషన్ ఇవ్వమని అడుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే మన కారు తీసుకెళ్ళి ఎవరినో గుద్దింది అనుకుందాం. అవతల వాళ్ళకి బాడీలీ ఇంజురీ కావచ్చు, లేకపోతే వాళ్ళ కారుకో లేకపోతే వాళ్ళ ఏదైతే
ప్రాపర్టీకి డ్యామేజ్ కావచ్చు. సో వాళ్ళు ఏమంటారు, మాకు దీనికి కాంపెన్సేషన్ ఇవ్వండి అంటారు. దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ లయబిలిటీ. ఓకే. దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ థర్డ్ పార్టీ లయబిలిటీ. మళ్ళీ ఇది వెళ్తూ పోతుంటే చాలా పాయింట్స్ వస్తాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ అంటే ఏంటి, థర్డ్ పార్టీ ఎందుకంటారు అంటే ఎనీ ఇన్సూరెన్స్ ఈజ్ అ కాంట్రాక్ట్. ఓకే. కాంట్రాక్ట్ హ్యాస్ టూ పార్టీస్, రైట్? వన్ పార్టీ ఈజ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ, సెకండ్ పార్టీ ఈజ్ ఇన్సూర్డ్, మనం కొనుక్కునే వాళ్ళం కదా. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నేను కొనుక్కునేవాడిని, నేను కాకుండా మిగతా అందరూ థర్డ్ పార్టీస్. Yeah. సో దట్స్ హౌ థర్డ్ పార్టీ అంటే లయబిలిటీ. ఈ లయబిలిటీ ఇన్సూరెన్సెస్లో ఎన్నో రకాల లయబిలిటీస్ ఉంటాయి. మీకు పబ్లిక్ లయబిలిటీ అని ఉంటుంది, ప్రోడక్ట్ లయబిలిటీ, మనం ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముతాం అనుకోండి, అది తిని మనం ఏదో బిస్కెట్లు తయారు చేసి అమ్మి దాంట్లో ఏదో విషయం కలిసి ఎవరో ఎక్కడో అయితే లయబిలిటీ కదా. అలాగే దానికంటే ఎక్కువ ఇప్పుడు మోటార్ కార్స్ ఉంటాయి మీకు, దాంట్లోపల సరైన పార్ట్స్ అది వేయకుండా ఒక్కోసారి ఏమంటారు వాళ్ళు, మేము రికాల్ చేస్తున్నామంటారు, వినే ఉంటారు మీరు, అంటే దాన్ని కూడా రెక్టిఫై చేసిస్తారు. ఆ బ్యాచ్ మొత్తాన్ని వెరీ గుడ్, చాలా చెప్పారు. ఆ బ్యాచ్ మొత్తాన్ని వాళ్ళు రికాల్ చేసి ఏం చేస్తారు, దాన్ని రెక్టిఫై చేశారు చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సొంత ఖర్చుతో చేయరు, దీనికి ఇన్సూరెన్స్ కొనుక్కొని ఉంటారు, ప్రోడక్ట్ రికాల్ అంటారు దాన్ని. సో వాళ్ళు ఆ ప్రోడక్ట్ రికాల్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటే దీన్ని పిలుచుకొచ్చి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కట్టుకుంటారు, వీళ్ళు వచ్చేది రిపేర్ చేసి వెళ్తారు. తర్వాత ప్రొఫెషనల్స్ ఉంటారు, కన్సల్టెంట్స్, ఎవరు, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, డాక్టర్స్, ఇట్లా చాలా కన్సల్టెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇన్ఫాక్ట్ ఐటీ కన్సల్టెంట్స్, వీళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్ అక్కడ వాక్యరీకర్ ఇచ్చింది అనుకుందాం. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్, డాక్టర్ది చెప్పడం చాలా తెలియక, డాక్టర్ పొరపాటున ఏదో లోపల ఏ కత్తారో లేకపోతే కత్తో ఏదో ఇడిచిపెట్టేసాడు అంటే ఇలాంటి కథలు చాలా వింటుంటాం కదా ఎప్పటి నుంచో. వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారు, అయిపోయిన తర్వాత కాంప్లికేట్ అవుతుంది పాపము. బ్యాడ్ ఎగ్జాంపుల్ బట్ దెన్ రియల్ ఎగ్జాంపుల్, దిస్ కీప్ హ్యాపెనింగ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏమంటారు, ఆ తరఫున ఎవరైతే పేషెంట్ తరఫున వాళ్ళు లేకపోతే పేషెంట్, లేదు మాకు కాంపెన్సేషన్ కావాలి అంటే దట్ ఈస్ కవర్డ్ అండర్ ద ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ ఆఫ్ ది డాక్టర్స్. దానికి మంచి ముద్దు పేరు పెట్టారు, మెడికల్ మాల్ ప్రాక్టీస్ పెట్టారు. వాళ్ళు ఆర్కిటెక్ట్స్ని ఆర్కిటెక్ట్ మాల్ ప్రాక్టీస్ అన్నారు, అలాగే మీరు ఏదేమంటారు, లాయర్ ఉంటే లాయర్ మాల్ ప్రాక్టీస్ అన్నారు. పాపము అనవసరంగా వైద్యో నారాయణ హరి అయినా కానీ మెడికల్ మాల్ ప్రాక్టీస్ అని పేరు పెట్టారు దాంట్లో. సో ఇట్లా లయబిలిటీ ఇన్సూరెన్స్ ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లో. సో అంటే దాంట్లో ఫండమెంటల్గా ఏంటంటే లయబిలిటీ అంటే మనము చేసే ఏదైతే ఉంటుందో, మనం చేయాల్సినవి చేయకపోవడమో, చేసినవి తప్పు జరగడమో, వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళు నష్టపరిహారం అడుగుతారు, దాన్ని ఎలా కవర్ చేయడం అనేటువంటిది లయబిలిటీ ఇన్సూరెన్స్. బ్యూటిఫుల్ సార్. ఇక ఇది పోతే ఇంకా మీకు మనీ ఉంటుంది, మనీకి ఇన్సూరెన్స్ కావాలి, జ్యువెలరీ ఉంటుంది, జ్యువెలరీకి ఇన్సూరెన్స్ కావాలి. ఇదంతా ఏంటంటే బేసికలీ క్రైమ్ ఇన్సూరెన్స్. క్రైమ్ ఈజ్ ద మోస్ట్ ప్రివలెంట్ వన్ కదా. మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని డబ్బు కొట్టేయచ్చు, ఇంట్లో ఉంటే దొంగిలించవచ్చు, బ్యాంకుల నుంచి కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, రోడ్డు మీద తీసుకెళ్తుంటే ఎవరైనా లాక్కొని పోవచ్చు, బంగారాన్ని కొట్టేయచ్చు. ఇప్పుడు జ్యువెలరీ, ఇప్పుడు ఒక స్టోర్ ఉంది, దాంట్లో దొంగలు పడవచ్చు. ఇదంతా కూడా ఆల్ యాక్ట్స్ ఆఫ్ క్రైమ్స్. ఈ యాక్ట్స్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కడ దాకా వెళ్తే అంటే ఆఖరికి ఒక ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా క్రైమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేను అకౌంట్స్, సపోజ్ ఐఎమ్ ద ఫైనాన్స్ హెడ్, నాకు సైనింగ్ అథారిటీ ఉంటుంది, నేను ఒక్కడిని సైన్ చేస్తే నేను డబ్బులు అంటే తీసేసుకోవచ్చు, నేను చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు బుద్ధి వక్రీకరిస్తే ఐ కెన్ డ్రా సంథింగ్ మనీ అండ్ దెన్ అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి దీనికి రకరకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి దీంట్లో లోపల. క్రైమ్ ఇన్సూరెన్స్ అని, మనీ ఇన్సూరెన్స్ అని, ఫిడలిటీ గ్యారంటీ ఇన్సూరెన్స్, ఫిడలిటీ అంటే ఎంప్లాయీస్ ఇన్ఫిడలిటీకి, తర్వాత జ్యువెలర్స్ బ్రాక్ ఇన్సూరెన్స్ అని, తర్వాత బ్యాంకర్స్ బ్లాంకెట్ బాండ్ అంటే బ్యాంకుల వాళ్ళకి బ్యాంకర్స్ బ్లాంకెట్ బాండ్ అంటారు. అంటే దాంట్లోపల బోలెడని కాంపోజిట్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట కవరేజ్ దాంట్లోపల. అంటే దాంట్లో ఏటీఎంలకు ఒక కవరు, ప్లాస్టిక్ కార్డులకు ఒక కవరు, సో వాళ్ళ సైబర్కి ఏమైనా ప్రాబ్లం అయితే అదొక కవరు, మామూలుగా వాళ్ళకి ట్రెజరీలో అక్కడ ఉండే క్యాష్కి ఒక కవరు, అటు ఇటు వెళ్ళే క్యాష్కి ఒక కవరు, ఇలా అన్నీ కలిపి ఇస్తారనమాట. అంటే దీస్ ఆర్ టిపికల్లీ దే ఆర్ బాట్. ఇది కాకుండా మీరు తీసుకుంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్, వాటికి ఇన్సూరెన్స్. ఈ మధ్యలో సైబర్ గురించి చాలా వింటున్నాం కదా, సైబర్ నేరం, దానికి సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్. దాంట్లో సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అంటే మీకు ఫస్ట్ ఏమవుతుంది, ఏదైనా సైబర్ అటాక్ అయింది అనుకుందాం, అయిపోగానే మీకు ఫస్ట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ రావాలి. అంటే ఏం చెయ్యాలి అంటే దాంట్లో ఫస్ట్ కావాల్సింది ఒక కన్సల్టెంట్ కావాలి. అతను చెప్పాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. తర్వాత మీకు యూ మే రిక్వైర్ సమ్ ఐటీ ఎక్స్పర్ట్స్. అదంతా చేసుకొని ఆ తర్వాత దాని నుంచి రికవర్ కావాలి, రిస్టోర్ చేసుకోవాలి మొత్తం అంతా. సో ఇది కూడా క్వైట్ ఏ పాపులర్ వన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు అదేదో అంటారు కదా, కాదేది కవిత కనహరం అన్నట్టుగా ఇన్సూరెన్స్లో మీరు ఏదంటే అది చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన టైప్స్ అన్నిటికీ కూడా పాపులర్ అండ్ పాజిటివ్ సైడ్ కూడా ఉంది. బట్ ఇండియన్ ఆడియన్స్కి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. అసలు లాంగ్ టర్మా, షార్ట్ టర్మ్ తీసుకోవాలా? మళ్ళీ ఆ టర్మ్ ఇన్సూరెన్స్లోని ఇన్కమ్ ప్రూఫ్ ఉంటేనే
మళ్ళీ మేము టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అని ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయండి సార్. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ వాట్ ఈస్ ద టర్మ్ ఇన్సూరెన్స్? షార్ట్ బెస్ట్, లాంగ్ టర్మ్ బెస్ట్? మంచి 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 యాక్చువల్లీ యూ టచ్డ్ అప్ అనే వెరీ గుడ్ పాయింట్. మీ లాస్ట్ పాయింట్ అన్నారే, ప్రూఫ్ చూపిస్తే. ఇన్సూరెన్స్లో దెర్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ ఏంటంటే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటారు. ఓకే. గుడ్ ఫెయిత్ అంటే నమ్మకం కదా. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ట్రాన్సాక్ట్ చేస్తుంటే గుడ్ ఫెయిత్, నేను చెప్తాను, నేను మీకు ఇదేదో ఫలానా వస్తువు అమ్ముతున్నాను, మీరు కొనుక్కుంటారు, మీరు ఆ వస్తువు అదే అని తీసుకుంటారు, చెక్ చేసుకుంటారు, కనిపిస్తుంది, నార్మల్ గుడ్ ఫెయిత్. ఒకవేళ చెక్ చేసుకోకపోయినా కానీ అది ఉంటే సరే సరే, లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి వాపస్. ఇన్సూరెన్స్లో అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ అమ్మేవాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి ఎప్పుడూ మిమ్మల్ని చెక్ చేయడు. ఓకే. మీకు ఒక కాగితం ఇస్తాడు, బాబు మీరు ఇందులో రాయండి, ఆర్ ఆన్లైన్లో ఫిలప్ చేయండి, ప్రపోజల్ అంటారు కదా, మీరు ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి, మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరు చెప్పేదంతా నమ్మి దాని బేసిస్ మీద మీకు ఇస్తున్నాం. కాకపోతే రేపు క్లెయిమ్ వచ్చిన రోజున అప్పుడు కనుక తెలిసిందంటే మనం రాసింది కరెక్ట్ కాదు అని, దెన్ ఇట్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ అంటే ఏముంది అప్పుడు, అంటే క్లెయిమ్ ఇవ్వకపోవచ్చు, క్లెయిమ్ తగ్గించవచ్చు, దానికి రకరకాలుగా. సో అందుకని దిస్ ఈస్, మనం ఏమి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ప్రైమరీలీ ఇంపార్టెంట్. అంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో టర్మ్ లైఫ్ అన్నారు. అసలు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలుగా మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే దేర్ ఈజ్ వన్ మెథడ్. మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే కవర్ అయి ఉంటుంది. అంటే ఒక డెత్ కవర్ మాత్రమే ఉంటుంది, ఇంక ఏమి మనకి ఇంక వేరే కవర్ ఉండదు, మళ్ళీ డబ్బులు ఏమి మనకు వాపస్ రావు. ఇది ఒక మెథడ్. బట్ ఇది ఎన్ని సంవత్సరాలు కావాలి? అదే టర్మ్ అంటే. మన 5 year టర్మ్ కావాలా, 1 year టర్మ్ కూడా ఇస్తారు, 10 year టర్మ్ కావాలా, 20 year టర్మ్ కావాలా, ఇలా మనం ఎన్ని ఇయర్ల టర్మ్ కావాలంటే అన్ని ఇయర్ల టర్మ్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఇదే టర్మ్ లోపల అపార్ట్ ఫ్రమ్ లైఫ్ డిసెబిలిటీ కవర్స్, యాక్సిడెంటల్ డిసెబిలిటీ కవర్స్, అలాగే రైడర్స్ అంటారు. యాక్సిడెంట్ రైడర్ అంటే ఏంటి? నార్మల్ డెత్ అయితే, అంటే నాకు ఎప్పుడో అసలు అర్థం కాదు, వీళ్ళు నార్మల్ డెత్ అని యూజ్ చేస్తుంటారు. అసలు డెత్ నార్మల్ ఎట్లా అవుతుంది? నార్మల్ అంటే డెత్తే లేదు కదా. అంటే వాట్ ఇట్ మీన్స్ ఇస్ అన్ అన్నోన్ కాజ్. అన్నోన్ కాజ్. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే నార్మల్ డెత్, అంటే టెక్నికల్గా మెడికల్గా ఆలోచిస్తే కాదు. సో బట్ యాక్సిడెంట్ అయితే అబ్నార్మల్ డెత్ అంటారు. సో కాబట్టి డిసీజ్ అంటే స్లోగా వస్తుంది, యాక్సిడెంట్ అయితే సడన్గా అవుతుంది తెలియకుండా. సో దేర్ ఫోర్ యాక్సిడెంటల్ డెత్ రైడర్ అంటారు. అంటే నార్మల్గా వచ్చే సమ్కి డబుల్ సమ్ ఇస్తారు. సమ్ అంటే ఏంటి? మనం ఎంత అనుకుంటే అంత, అంటే మనకి, అంటే మనం అంత ఎంతకి ఇన్సూరెన్స్ చేయాలంటే. కాకపోతే ఇప్పుడు మీరే అన్నారు కదా, వాళ్ళు అడుగుతారు మీ జీతం ఎంత, మీ ఇన్కమ్ సోర్స్ లేదు అని. నార్మల్గా అంత డీటెయిల్డ్గా అడగరు, మీరు ఏదో చెప్పాలి. కాకపోతే డిపెండింగ్ అపాన్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీ ఇన్సూరెన్స్ని మీరు మరీ ఎక్కువ అడిగితే ఇవ్వరు. ఇప్పుడు ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంచి ఫేమస్ ఫిల్మ్ యాక్టర్, సినిమాలకి 1500 కోట్లు 1600 కోట్లు వచ్చే అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు ఎంతకి చేయించాలి? వాళ్ళు బహుశా 10,000 కోట్లకో ఎంతకో చేసుకోవచ్చు. వాళ్ళు 5,000 కోట్లకో 1000 కోట్లకో వాళ్ళకి ఇస్తారు. బట్ మనలాంటి వాళ్ళు వెళ్ళేసి మనకి 5 కోట్లు ఏమన్నా కానీ ముఖం చూస్తారు. అంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత ఉంటుందో దాని బేసిస్ మీద మనకు ఉండే వితిన్ ఆర్ లిమిట్స్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి. సో టర్మ్ లైఫ్ లోపల మీరు ఒక టర్మ్ డిసైడ్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు, మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎలాంటి కవర్ కావాలి, డెత్తే కావాలా, డెత్ డిసెబిలిటీ కావాలా, ఇంకేమన్నా కావాలా అని చెప్పేసి. దీన్ని నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చేసి మీకు ఎండోమెంట్ ఇన్సూరెన్స్ మహా పాపులర్ ఇక్కడ. అంటే ఈ మధ్య అంత పాపులర్ కాదు కానీ ఒకప్పుడు చాలా పాపులర్. అంటే మీకు అపార్ట్ ఫ్రమ్ రిస్క్ కవరేజ్, అంటే ఈ లైఫ్ కవర్ ఏదైతే ఉంటుందో, అంటే డెత్ సంభవిస్తే వచ్చే ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ సమ్ ఉంటుందో, అదే కాకుండా ఏమీ సంభవించకపోతే దాని పీరియడ్ అయిపోయిన తర్వాత డబ్బులు వాపస్ ఇస్తారు. అది ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటే. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచో రావు. అంటే మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, కొంత డబ్బు పెట్టి పక్కకి అలొకేట్ చేస్తారు. అంటే దాన్ని పక్కన పెట్టి టర్మ్ లైఫ్ కవర్కి ఎంత కావాలో అంత పెడతారు. దానికోసం వాళ్ళ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, యాక్చువరియల్ క్యాలిక్యులేషన్స్ అంటారు. మిగతాది ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అది పెరుగుతూ పోతుంది. దాని బేసిస్ మీద ఫైనల్గా మెచ్యూర్ అయినప్పుడు మనకి రకరకాల పేర్లు పెడతారు. మీకు ఇంతకి 1000కి బోనస్ ఇస్తాము అని చెప్పేసి చూసే ఉంటారు కదా. ఆ బేసిస్ మీద అది ఇస్తారు ఎండోమెంట్. ఇంకా దీనికంటే ఇంకా అంటే ఇంకో రకమైనది దాన్ని మనీ బ్యాక్ అంటారు. పూర్తి టర్మ్ అయిపోయేదాకా వెయిట్ చేయరు, మీకు మధ్యలోనే కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటారు. ఓ 20 ఏళ్ళ టర్మ్ ఉందనుకోండి, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అయితే 20 ఏళ్ళ తర్వాతనే వస్తుంది, 20 ఏళ్ళ తర్వాత. అదే మీరు మనీ బ్యాక్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు పెడతారు మీకు 5 ఏళ్ల తర్వాత ఇంత ఇస్తాం, 10 తర్వాత ఇంత ఇస్తాం, 15 తర్వాత ఇంత ఇస్తాం, 20 తర్వాత ఇంత ఇస్తాం. సో మీకు ముందే ఇస్తున్నాడు కదా, ప్రీమియం ఎక్కువ ఉంటుంది, అంతే కదా. దేనికైనా కానీ ఇన్ఫ్లేషను ఇదంతా లెక్కలంతా కూడా సింపుల్ లెక్కలు.
అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే మీరు అడుగుతున్నారు కదా, యా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే లైఫ్ ఇన్సూరెన్స్లో ఎండోమెంట్ మనకు డబ్బులు వాపసు వచ్చే ఇన్సూరెన్స్లో ఏమీ తీసుకోవద్దు. ఎందుకంటే అవి మన దగ్గర నుంచి తీసుకున్నవి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనకు వాపస్ ఇస్తున్నారు. మనం టర్మ్ లైఫ్ తీసుకోవాలి, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, ఓకే మంచి లిమిట్ తీసుకోవాలి, మంచి కవర్ తీసుకోవాలి. మ్యాక్సిమం మనకి రాగలిగింది, ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి. మిగతా ఏదైతే ఎక్స్ట్రా డబ్బులు మనకి ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి మనము? యూ మస్ట్ యూజ్ సంబడి హూస్ ఎ ప్రొఫెషనల్. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్ కాదు. నేను ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాను ఎన్నో సంవత్సరాలు, ఇండియాలో 20 ఏళ్ళు. మాకంటే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొంటుంది, పేర్లు చెప్పకూడదు. అయితే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో హెడ్ ఆఫీస్లో పనిచేసాను. ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే సో ఈ మా ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ మా బాస్ ఆయన ఉండేవారు అనమాట. సో ఒకసారి ఇట్లాగే కూర్చొని మాట్లాడుతూ, ఏంటి మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా రీసెర్చ్ చేస్తారంటే, రీసెర్చ్ లేదు పాడు లేదు, మన వాళ్ళు ఇక్కడ రోజు వీళ్ళు అక్కడ చూస్తారు, వాడు ఏం చేస్తున్నాడో చూసి వచ్చి అదే చేస్తారు. సో పాయింట్ ఏంటంటే దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వేరే ప్రొఫెషనల్గా చేయాలి. దానికి వేరే ప్రొఫెషనల్స్ అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్నో లేకపోతే ఇంకెవరిని కన్సల్టెంట్స్నో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని చేయాలి. ఎస్ సార్, ఇది ఇన్సూరెన్స్లో ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే మా ఫ్యామిలీ జరిగిన ఇన్సిడెంటే, అంటే కొంతమంది ఇన్సూరెన్స్, కొంతమంది మనీ జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఒక 5 years తర్వాత తీసుకుందాం, అది ఏదోలా యూస్ చేసుకుంటారు. బట్ నేను సారీ ఓకే అంటే బ్రేక్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే ఏ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ సార్, ఒక 5 years టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఒక 3 years ఎవ్రీ ఇయర్ 1 lakh కట్టుకుంటూ వచ్చారు. 4th year కట్టడానికి అవ్వలేదు. సో ఆ 4th year మా మనీ మాకు రిటర్న్ కావాలి అని అడిగినప్పుడు దెర్ ఇస్ ఏ సరెండర్ వాల్యూ, సో నీకు 100% క్లెయిమ్ రాదు అని. అంటే మేము ఇప్పుడు 3 years కష్టపడి కట్టిందంతా, అందులోంచి కూడా మీ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చాలా మంచి పాయింట్ యాక్చువల్గా. మీ నాలెడ్జ్ ఐ రియల్లీ అప్రిషియేట్. మర్చిపోయాను నేను యాక్చువల్గా ఇలాంటిది ఉంటుంది అని చెప్తే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే అవి పెట్టుకొని లోన్స్ ఇస్తారు. ఓకే అదే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడే ఇస్తాడు లోన్, దానికి మళ్ళీ వడ్డీ కట్టించుకుంటాడు. పాపం ఏంటంటే తక్కువ చిన్న జీతాలు. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నాకు బాగా తెలుసు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇదే చేసేవాళ్ళు. వాళ్ళు ఇవి కట్టుకునేవాళ్ళు, తీసుకెళ్ళి లోన్స్ తీసుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఏంటంటే సరెండర్ వాల్యూ అంటే ఏంటంటే, వాళ్ళు ఆ ఫండ్ తీసుకొని వాళ్ళు కమిట్ అయిపోతారు, ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. దీన్ని ఇట్లా ఇన్వెస్ట్ చేయాలి, దీనికి ఇక్కడ ఈ టర్మ్ లైఫ్కి ఇంత కట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు మీకు సరెండర్ వాల్యూ అని లేక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఏళ్ళకి 5 ఏళ్ల తర్వాత మీరు కట్టిన సంవత్సరానికి ఎంతో 1 లక్ష అన్నారు కదా, 5 ఏళ్ల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 లక్షలు రావాలి. మీరు ప్రోరేటెడ్గా అంటే 3 ఏళ్ల తర్వాత మీకు 3 లక్షలు వచ్చినాయి అనుకోండి, మీకు అందరూ ఏం చేస్తారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇదే ఉండదు, అందరూ 50 ఏళ్ళు అంటారు కమిట్మెంట్. ఎవరికి ఎప్పుడు కావాల్సింది అప్పుడు విత్డ్రా చేసుకున్నట్టుగా చేసుకుంటారు. ఇప్పుడు మీరు అంతేందుకు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా, మీరు పీరియడ్కి ఇస్తారు కదా, మీరు ముందు బ్రేక్ చేశారనుకోండి పెనాల్టీ ఉంటుందా ఉండదా? అండ్ ఈ మధ్య ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా పెట్టారు పెనాల్టీస్. దే హ్యావ్ గివెన్ మోర్ లిబర్టీ టు బ్యాంక్స్. సో కాబట్టి ఇది వాళ్ళ ఫార్ములా, ఇది మనం ముందే తెలుసుకోవాలి. ఇలాంటివి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పరు. ఒకవేళ మనకు అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జిట్కి ఏంటి అంటే, ఇది నార్మల్గా వేయాల్సిన ప్రశ్న ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా కానీ, ఇట్ కుడ్ బి బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, దేంట్లో అయినా కానీ నేను ప్రీమెచ్యూర్గా బయటికి ఎగ్జిట్ అయితే నాకుండే ఏమొస్తుంది, లేకపోతే ఏమి వెనకాల దానికి పెనాల్టీస్ ఏముంటాయి చెప్పరు. నో బడీ విల్ టెల్ యూ. ఇవన్నీ ఏంటంటే మనం అడిగి ప్రశ్నించి, లేకపోతే అక్కడ ఉండే ఫైన్ ప్రింట్ చదివి తెలుసుకోవాలి. ఓకే సార్, అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ నేను ఇన్సూరెన్స్లో చేద్దామంటే నా మనీ అసలు ఎలా యూజ్ అవుతుంది, నాకు మళ్ళీ ఎలా రిటర్న్ అవుతుంది, అసలు ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది? ఇన్సూరెన్స్ అనే సిస్టమ్ కస్టమర్ నుంచి తీసుకున్నది కంపెనీ తీసుకొని మళ్ళీ ఎలా నా దగ్గరికి తిరిగి చేస్తుంది, అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా నడుస్తుంది? సో ఇన్సూరెన్స్ అంటే టిపికల్గా ఏంటంటే అందరి దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేస్తారు, దాన్ని ప్రీమియం అంటాం. ఓకే సార్, దీంతో ఒక పెద్ద ఫండ్ తయారవుతుంది. ఈ ఫండ్ ఏదైతే తయారవుతుందో అందరికీ ఇస్తారా? ఇవ్వరు కదా. లాస్ కొంతమందికి అవుతుంది కదా. ఇప్పుడు కార్లోనే అన్ని కార్లు యాక్సిడెంట్లు కావు కదా. అలాగే మనుషులు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, అందరి దగ్గర క్లెయిములు రావు కదా కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ పక్కన పెడదాం. ఏది మీరు ఎండోమెంట్ ఇన్సూరెన్స్లో లేకపోతే మనీ బ్యాక్లో ఇచ్చేది ఫర్ ఏ మూమెంట్ దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే ఆ డైనమిక్స్ వేరే ఉంటాయి. దానికి సెపరేట్ ఫండ్, దాన్ని సెపరేట్గా ఆపరేట్ చేస్తారు. బట్ అదర్ దాన్ దాట్ మనకు వచ్చే ఈ ప్రీమియంలోంచి, ఆ ప్రీమియం నుంచి ఓన్లీ క్లెయిమ్స్ మాత్రమే ఇస్తారు అనేటువంటిది ఏదైతే ఫండ్ ఉంటుందో, ఈ ఫండ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తయారవుతుంది. దీన్ని ఏం చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు? ఎవరి దగ్గరైనా కానీ స్పేరబుల్ అండ్ ఒక క్యాష్ తయారైతే ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరం తర్వాత మీరు తీసుకుంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లు మీరు చూడండి, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లోపల ఇన్సూరెన్స్లో వాళ్ళకి 2 రకాల ప్రాఫిట్స్ ఉంటాయి. అండర్ రైటింగ్ ప్రాఫిట్ అంటారు,
ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అంటారు. అండర్ రైటింగ్ ప్రాఫిట్ అంటే మనం ఒక 10 కోట్ల ప్రీమియం కలెక్ట్ చేసి ఓ 9 కోట్లు దాంట్లోపల నుంచి క్లెయిమ్స్ చెల్లించారు అనుకుందాం. ఓకే. 1 crore మిగిలినట్టే కదా, అది అండర్ రైటింగ్ ప్రాఫిట్. బట్ ఈ 10 కోట్లు మనం ఏదైతే వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే కలెక్ట్ చేశారో ఒక సంవత్సరంలో, దాన్ని ఇన్వెస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాండమైన స్టాక్ మార్కెట్ మంచి భూమిలో ఉంది, వాళ్ళు బాగా అంటే డేరింగ్ అండ్ డాషింగ్గా పెట్టేసి దాంట్లో 2 కోట్ల లాభం వచ్చింది అనుకుందాం, రైట్? సో వాళ్ళకి ఆ 10 కోట్ల మీద 9 కోట్లు పోను 1 కోటి మామూలుగా అండర్ రైటింగ్ ప్రాఫిట్ వచ్చింది, ఈ ఇన్వెస్ట్ చేసినందుకు ఇంకో 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వచ్చింది. ఒకప్పుడు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు 10%, 13% అలా ఉండేటప్పుడు ఆ రోజుల లోపల ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్లు బాగా వచ్చేవి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అండర్ రైటింగ్ లాసెస్ ఉండేవి. అంటే 10 కోట్ల ప్రీమియం కలెక్ట్ చేశారనుకోండి, 11 కోట్ల వాళ్ళు క్లెయిమ్లు ఇచ్చేవాళ్ళు. అయినా మొత్తం ఓవరాల్గా లాస్ వచ్చేది కదా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో 2 కోట్లు వచ్చింది కదా, ఈ 1 కోటి లాస్ దాంతో స్క్వేర్ ఆఫ్ అయిపోయేది. సో ఇప్పటికీ అంతే, అండర్ రైటింగ్ ప్రాఫిట్స్ చాలా కష్టం వచ్చేది వాళ్ళకి, దానికి చాలా స్ట్రిక్ట్గా. కాకపోతే ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లో మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమే, ఎందుకంటే లాంగ్ టర్మ్ కదా, అందరు కడుతూ పోతుంటారు, లాంగ్ టర్మ్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు టర్మ్స్ కదా. సో దీంట్లో డెఫినెట్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అదే జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని 1 year పాలసీస్, యాన్యువల్ పాలసీస్. సో దాంట్లోపల మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కంటే మీకు అండర్ రైటింగ్ ప్రాఫిట్ ముఖ్యం. సో ఈ మొత్తం కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే పూలింగ్ ఫండ్స్ ఫ్రమ్ మెనీ అండ్ పే ఇట్ టు సమ్, అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి, ఇది చిట్ ఫండ్ కూడా ఒక మాదిరి ఇలాంటిది కదా. సో ఇది అంతా అదే, అంటే పేర్లు డిఫరెంట్, దెన్ టర్మ్స్ డిఫరెంట్. అంటే ఇక్కడ కండిషన్స్, అది ఫలానా జరిగితేనే ఇది చేస్తాం, ఇది జరిగితేనే ఇది చేస్తాం అని చెప్పి. అసలు ఎక్కడ పుట్టిందంటే ఇది ఇన్సూరెన్స్ మీకు ఇంగ్లాండ్లో పుట్టింది. అది ఎప్పుడో ఐ థింక్ 1600 1700 ఏదో సంవత్సరం లోపల వీళ్ళు ఏంటంటే అందరూ ఓడల మీద వెళ్ళొస్తుండేవాళ్ళు, మధ్యలో కొన్ని ఓడలు మునిగిపోతూ ఉండేవి. ఎవడో ఏం చేశాడంటే ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి అక్కడ వచ్చి కూర్చొని, పాప మీరు వెళ్ళరండి, మీరు అందరూ నాకు ఇంత ఇక్కడ డబ్బులు ఇవ్వండి, మునిగిపోతే నేను డబ్బులు ఇస్తాను మీకు అన్నట్టు. అలా ఎవ్రీ వన్ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్. సో కొంతమంది మునిగిపోయారు, వాళ్ళకి ఇచ్చారు, ఇదేదో బాగుందని ఇంకొంతమంది మొదలయ్యారు, అలా ఇన్సూరెన్స్ మొదలైంది. సార్, అంటే ఇన్సూరెన్స్ కడుతున్న ప్రతి ఒక్కరికి ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే, నేను ఒక కంపెనీకి ఇన్సూరెన్స్ కడుతున్నాను, నేను ఆ కంపెనీకి డబ్బులు పే చేస్తున్నాను, మధ్యలో ఏజెంట్ అనే వాళ్ళు ఎందుకు ఉంటారు, నా డబ్బులు కమిషన్ ఎందుకు తీసుకుంటారు, అసలు నా డబ్బులు తీసుకుంటున్నారా, కంపెనీ వాళ్ళు ఆయన కమిషన్ ఇస్తారా, అసలు ఏంటి ఈ చైన్ సిస్టమ్? చాలా పెద్ద క్వశ్చన్ సార్ ఇది. ఐ మస్ట్ సే వినయ్, యూర్ రీడింగ్ మై మైండ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఇప్పుడే అనుకుంటున్నాను, ఇప్పుడే జస్ట్ ఒక 10 seconds క్రితము ఈ స్టార్ట్ కాకముందు, ఎల్ఐసి ఏజెంట్ అండ్ ఎల్ఐసి ఏజెంట్ అంటే అందరికీ ఉండే అపోహలు పెద్ద జోకు అని చెప్పేసి, ఐ థింక్ ఇది కూడా కొంచెం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అని ఇప్పుడు మీరు చెప్పేది అదే. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇట్లా ఏదైనా కొన్ని రకాల ఏవైతే ప్రొఫెషన్స్ ఉంటాయో, కొన్ని రకాల బిజినెస్లు ఉంటాయో, అవి చాలామందికి అర్థం చేయించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక మధ్యవర్తి ఉంటే బాగుంటుంది. అంటే అవగాహన లేనిది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరికీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డీల్ చేయడం అందరికీ తెలియదు. అంటే ఇవాళ రోజునంటే ఆన్లైన్ పోర్టల్స్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు ఎక్కడ చూసినా కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే బ్రోకర్ కంపల్సరీ, ఎందుకంటే పద్ధతులు అవన్నీ ఎవరికి తెలియదు. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ అనే సబ్జెక్టులో మనకి అవగాహన ఉండదు. అందుకనేంటి దాంట్లో మీకు ఇంటర్మీడియరీ ఉండాలి, అంటే మధ్యవర్తి. ఈ మధ్యవర్తి బ్రోకర్ కావచ్చు, ఈ మధ్యవర్తి ఏజెంట్ కావచ్చు. బ్రోకర్ అంటేనేమో కొంచెం పెద్ద సైజు, ఏజెంట్ అంటే ఇండివిజువల్. సో వీళ్ళు ఉండేసి అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనకి ఈ ఏజెంట్లు అనే వాళ్ళకి ముందు ఆ ప్రోడక్ట్ల మీద మంచి అవగాహన ఉండాలి. వాళ్ళు వచ్చి ఎవరైతే కస్టమర్స్, ప్రాస్పెక్ట్స్ అందాం, కస్టమర్స్ కాదంటే ఇంకా వాళ్ళు ఇంకా ఇన్సూరెన్స్ కొనుక్కోలేదు, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ప్రాస్పెక్ట్స్, వాళ్ళకు వచ్చి మొత్తం అంతా వివరంగా చెప్పాలి, అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇవ్వగలగాలి. అప్పుడే వాళ్ళ ప్రొఫెషన్ కరెక్ట్గా చేస్తున్నట్టు. అంతేగాని మిస్ సెల్లింగ్ అంటారు. మిస్ సెల్లింగ్ అంటే ఏదో చెప్పేసి పైన అబద్ధాలు చెప్పేసి అలా అనమాట. ఇప్పుడు నా కథ చెప్తాను. నేను ఇన్సూరెన్స్ నేను కొనుక్కున్న నా మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎందుకు కొనుక్కున్నానంటే, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇన్సూరెన్స్ ఏజెంట్. సరే ఓకే, మన అశోక్ భాయ్కి పెద్ద భాయ్ ఈయన దగ్గర కొనుక్కుందామని అంటే కొనుక్కున్నాను. కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఆ ఏజెంట్ అనేవాళ్ళు సర్వీస్ చేయాలి, మనకి నాలెడ్జ్ ఇవ్వాలి, మనకి సర్వీస్ చేయాలి. ఇట్లా మనం ఈ మధ్యలో ఈ లింకేజీలతోటి కంపల్షన్ తోటి కొనుక్కుంటే అవి మిస్ అయిపోతాయి. ఐడియల్లీ ఏ ప్రొఫెషనల్ దగ్గర నుంచే మనం కొనాలి. వాళ్ళ ముందు పూర్తిగా మనకి ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలి, వాళ్ళకి తెలిసినంత చెప్పాలి, మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పగలగాలి. ఇప్పటికి కూడా నాకు చాలామంది అంటే ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే ఇన్సూరెన్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. ప్రతి బ్యాంకులో ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ లేదు, బ్యాంక్ ఇన్సూరెన్స్ కదా.
ఎవ్రీ వన్ వాంట్స్ టు సెల్ ఇన్సూరెన్స్. నేను ప్రశ్నలు అడుగుతాను, అడిగి కొన్ని బేసిక్ ప్రశ్నలు నాకు ఆన్సర్ తెలుసు, వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్తాను నాకు ఇది దీనివల్ల లాభం లేదు. ఓకే. ఇప్పుడు ఏదో ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ ఐ ప్రూవ్డ్ దెమ్, దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్లో నాకు ఎక్కువ వస్తుంది అని చెప్పి. సో కీపింగ్ దట్ అసైడ్, సో ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనేవాడు పూర్తిగా చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ఎల్ఐసి ఏజెంట్లు ఏదైతే పూర్వం వాళ్ళు ఎందుకంటే చాలా ఇది అంటే ఏమంటారు అంటే జోక్గా మారేవారంటే, ఎల్ఐసిలో ఏజెంట్లకి కమిషన్ చాలా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే దాంట్లో ఒకసారి కమిట్ అయిపోతే మనకు ఒక పెద్ద లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కదా. సో అందుకని దట్ ఈస్ గుడ్. దాంట్లో ఉండేదంతా ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కాబట్టి కమిషన్ ఎక్కువ ఇస్తారు. అందుకని ఏంటంటే ఎవరైనా కానీ ఎల్ఐసి ఏజెంట్ అయితే దట్స్ గుడ్ థింగ్. ఇప్పుడు మనం 20 ఏళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, మనకు ఏజెంట్ ఉన్నారనుకోండి, అతనికి 20 ఏళ్ళు వస్తూనే ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అనే దాని బేసిస్ మీద. కొందరికి యాన్యువల్గా ఇస్తారు, లేకపోతే కొన్నిసార్లు అయితే ఫస్ట్ ఇయర్ అయితే కట్టే ప్రీమియం మొత్తం అంతా ఏజెంట్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు అన్నారు కదా సరెండర్ వాల్యూ ఎందుకు తక్కువ ఉంటుంది, అందుకే ఉంటుంది. అంటే వాళ్ళు తెలియదు ఎవరికో ఇచ్చారు కదా. సో కాబట్టి ఈ మొత్తము సో ఈ ఏజెంట్ అనేవాళ్ళు సో ఎక్కువ కమిషన్ ఉంటుంది కాబట్టి ఎల్ఐసి దాంట్లో బాగా అంటే ఏజెంట్లు దే యూస్ టు ట్రై అండ్ వాళ్ళు దాంట్ లోపల అమ్మడానికి ట్రై చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకి అందరికీ అవగాహన ముందు ఎవరికైనా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ఎవరికైనా నమ్మాలనుకుంటే ముందు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత కొంటారు. ఇప్పుడు మీకు ఈ చూసే ఉంటారు కదా, వాక్యూమ్ క్లీనర్ చూసే ఉంటారు. అసలు ఈ వాక్యూమ్ క్లీనర్ ఇవాళ రోజున షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ అబౌట్ 30 years ago వాక్యూమ్ క్లీనర్లు అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఒకే ఒక కంపెనీ వాడు వాక్యూమ్ క్లీనర్లు అమ్మాడు, యురేకా ఫోర్బ్స్ వాడు. ఇంటింటికి వెళ్ళేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేసేవాళ్ళు, చూపించేవాళ్ళు, దాని గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఇన్ని సంవత్సరాలు. అవన్నీ చూసి కొంతమందికి నచ్చి కొనుక్కునేవాళ్ళు. అప్పుడు జనాలకు అర్థమైంది వాక్యూమ్ క్లీనర్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, దానివల్ల ఇట్లా అవుతుంది అని. అలాగే ఇన్సూరెన్స్ కూడా మనం వెళ్తే అందరికీ చెప్పాలి. ఇప్పుడు చెప్పి వాళ్ళకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది. యాన్యువల్గా సర్వీస్ చేయాలి, అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రీమియం కట్టాల్సిన టైంకి వాళ్ళకి గుర్తు చేయాలి. ఎందుకంటే టైంకి వాళ్ళు ప్రీమియం కట్టలేదు అనుకోండి పెనాల్టీలు ఉంటాయి. సో అందుకని ఇట్స్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ జాబ్. ఏదో వెళ్ళిపోయి కొన్ని మళ్ళీ అమ్మేసి మనం వెళ్ళిపోదామంటే, అందుకే చాలామంది అలా చేసేసి ఫ్లై బై నైట్ అంటారు కదా ఆపరేటర్స్, ఆ విధంగా చేసేసి వాళ్ళకి అవగాహన లేకుండా ఇది కొంచెము అంటే దానివల్ల. అండ్ ఇది ఇక్కడ ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అంతటా ఉంటారు ఇలాంటి వాళ్ళు. సరే, ఇది ఇప్పుడు అంటే కస్టమర్ నుంచి వెళ్తుందా కంపెనీ నుంచి వెళ్తుందా ఏజెంట్కి మనీ మెయిన్? ఇప్పుడు కస్టమర్ ప్రీమియం కంపెనీకి ఇస్తాడు, కంపెనీ కమిషన్ వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఇది కస్టమర్ మనీ వెళ్తుందా కంపెనీ మనీ వెళ్తుందా? కస్టమర్ మనీ. కానీ కస్టమర్ డైరెక్ట్గా ఇవ్వట్లేదు. అంటే అలాంటిది కూడా ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏమనుకుందాం, ఏదో పెద్ద గ్రూప్ ఉంది, వేదాంత గ్రూపు ఫర్ ఎగ్జాంపుల్, అడానీ గ్రూపు, అంబానీలు, ఇలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్లో చాలా ప్రీమియమ్స్ కడుతుంటారు. వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్లోనే కొన్ని 100,000 కోట్ల ప్రీమియం కడతారు. అలాగే వాళ్ళకి అసెట్స్ ఉంటాయి, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అన్నింటిలో కలిపేసి ఎంతో కడతారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది అయితే యాక్చువల్గా వాళ్ళ సొంతంగానే ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టేసుకున్నారు. అప్పుడు అంబానీ ఉందనుకోండి, ఆ గ్రూప్లో వాళ్ళకే రిలయన్స్ ఉంది వాళ్ళదే. సో అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద బ్రోకర్స్ని యూజ్ చేసుకుంటారు. అంటే బ్రోకర్స్, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, వీళ్ళు గ్లోబల్ బ్రోకర్స్, లోకల్ బ్రోకర్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కమిషన్ వస్తుంది. ఏజెంట్ అంటే సింగిల్గా అంటే స్మాల్గా చేసేది, బ్రోకర్స్ అంటే మొత్తం పెద్ద కంపెనీ సెటప్ లాగా పెట్టుకొని అందరికీ అడ్వైజ్ ఇచ్చేది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, క్లయింట్స్ ఏం చెప్తారంటే, మాకు అంటే మీరు కమిషన్ తీసుకోవద్దు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర, మీకు మేము ఇస్తాం, యూ బీ మై కన్సల్టెంట్, మా కన్సల్టెంట్ కంటే మేము కన్సల్టెన్సీ ఫీ ఇస్తాం. ఇప్పుడు వాడు కమిషన్ తీసుకుంటే 10% వచ్చేది అనుకుందాం, వీళ్ళు ఇక్కడి నుంచి కన్సల్టెంట్కి 1% ఇస్తామంటారు. ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. అండ్ సిన్స్ దోస్ డీల్స్ అంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి లైన్లు కడతారు, అందరూ కాంపీట్ అవుతారు, అందరూ అంటే పీపుల్ కాంపిటీషన్లో ఉంటారు, అందరూ వచ్చేసి అలా తీసుకుంటారు. కాబట్టి మీరు అన్న ప్రశ్నకి వాళ్ళకి ఎవరికి ఇంటర్మీడియరీకి అంటే ఏజెంట్కి కానీ లేకపోతే బ్రోకర్కి కానీ ఎవరిస్తారు అంటే ఇచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీయే, కట్టేది ప్రీమియం మాత్రం కస్టమర్ ఇన్సూరెన్స్ కంపెనీకి కడతాడు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటి, కన్సల్టెంట్గా కనుక ఒక బ్రోకర్ని ఒక క్లయింట్ కనుక అపాయింట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఏమి ఇవ్వదు, ఆ క్లయింటే డైరెక్ట్గా ఇస్తారు. ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ప్రీమియం కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది అయితే వాళ్ళ సొంత ఇన్సూరెన్స్ కంపెనీలు కాకపోయినా కానీ బ్రోకింగ్ హౌస్లు తెరిచేస్తారు, ఇన్ హౌస్ బ్రోకింగ్ కంపెనీస్. సో దట్ అంతా మొత్తం ఈ పాకెట్ నుంచి ఈ పాకెట్లోకి, ఆ పాకెట్ నుంచి ఈ పాకెట్లోకి. సూపర్ సార్. సార్, జనాలందరికీ ఎల్ఐసి అని తెలుసు, ఆ పేరు తెలుసు, 3 అక్షరాలు.
అది ప్రైవేటో తెలీదు, పబ్లిక్కో తెలీదు. అది అసలు ఇన్సూరెన్సెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందో కొంతమందికి తెలీదు. అసలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్‌ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా బిల్డ్ చేయగలిగింది సార్? ఎల్ఐసి అంటే నాకు పూర్తిగా అంటే ఐ థింక్ ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్లో ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ లోపల జిఐసి, తర్వాత ఒక 4 కంపెనీలు ఉన్నాయి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని. ఇవి పబ్లిక్ సెక్టర్లో ఉండేవి. ఓకే సార్. అది ప్రైవేటైజ్ అయిన తర్వాత అంటే ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ అప్ అయిన తర్వాత ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు ఐసిఐసిఐ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఉన్నారు, ఎస్బీఐ జనరల్, ఇలా అన్ని కంపెనీల వాళ్ళు వచ్చారు, ఎస్బీఐ లైఫ్. సో ఇవి ఈ నేషనలైజేషన్ కాకముందు ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాజ్ టాటా కంపెనీ. నేషనలైజ్ అయినప్పుడు బ్యాంకులు నేషనలైజ్ అయినాయి, జాతీయమైనవి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు జాతీయమైనవి. ఎన్నో కంపెనీలను కలిపి కొన్ని కంపెనీలు తయారు చేశారు. అలా పుట్టినాయి ఇవన్నీ. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏం చేశారంటే ఒకే ఒక కంపెనీని తయారు చేశారు, మోనోపోలీ. సో అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ లోపల మీరు తీసుకుంటే ఒకటే కంపెనీ ఉండేది కాబట్టి అసలు కాంపిటీషన్ ఉండేది కాదు. సో దట్ వాజ్ బిహేవింగ్ ప్యూర్లీ లైక్ అంటే మోనోపోలీ ఉండేది కాబట్టి. బట్ వాళ్ళ రేంజ్ లోపల వాళ్ళ ప్రోడక్ట్స్ అవి పెట్టి వాళ్ళకి ఏజెంట్లు అది అంతా నార్మల్గానే ఉండేది. తర్వాత కాకపోతే కాంపిటీషన్ ఉండేది కాదు. జనరల్ ఇన్సూరెన్స్లో మాత్రం ఏం చేశారంటే కాంపిటీషన్ పెట్టారు. 5 కంపెనీలు పెట్టారు. దాంట్లో ఒక కంపెనీని జిఐసిని హోల్డింగ్ కార్పొరేషన్గా పెట్టి కింద ఒక 4 కంపెనీలు పెట్టారు. అంటే వెస్ట్రన్ రీజన్లో ఉండే వాటిని అన్నింటినీ కలిపేసి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అని, ఈస్టర్న్ రీజన్లో ఉండే వాటిని అన్నింటినీ కలిపి కలకట్టాలో నేషనల్ ఇన్సూరెన్స్ అని, సదర్న్ రీజన్లో ఉండే వాటిని అన్నింటినీ కలిపేసి చెన్నైలో అంటే మెడ్రాస్లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అని, నార్త్లో ఉండేది ఢిల్లీలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పెట్టారు. ఈ కంపెనీలు హెల్దీ కాంపిటీషన్ చేసేవి. జిఐసి వాటిని ఓవరాల్ సూపర్విజన్ చేస్తూ రీఇన్సూరెన్స్ చేసేది. ఇక మళ్ళీ మనం ఇంకో పదంకి వచ్చాం, రీఇన్సూరెన్స్ అని. ఇప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ వాల్యూ తీసుకుందాం, బోయింగ్ అంటే $100 million ఉంటుంది అనుకుందాం. ఒక టిపికల్ ఒక బోయింగ్ 737 ఏదైనా ఉంది, బ్రాండ్ న్యూ తీసుకుంటే ఒక $100 million ఉంటుంది. సో ఈ $100 million ఎయిర్ క్రాఫ్ట్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే దానికి ఏదైనా టోటల్ లాస్ అయితే $100 million కట్టాల్సిందే కదా. సో వాళ్ళు ఏంటంటే దే మే నాట్ బి ఏబుల్ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్. అంత కెపాసిటీ వాళ్ళు డిప్లాయ్ చేయరు. అంటే అంత పూర్తిగా నష్టపోదలుచుకోరు. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మేము ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కి మేము $10 million దాకా మాత్రమే మేము ఉంచుకుంటాం, మిగతా $90 million వీ విల్ ఫైండ్ రిస్క్ ట్రాన్స్ఫర్, వేరే కంపెనీలకు ఇస్తాం. ఆ కంపెనీల్లో మామూలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, స్పెషలైజ్డ్ రీఇన్సూరెన్స్ కంపెనీలు అని ఉంటాయి. మరి ఈ పేర్లు మీరు విన్నారో లేదో తెలియదు. మ్యూనిక్ రీ, స్విస్ రీ, ఇట్లా అలియాన్స్ రీ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రీఇన్సూరెన్స్ కంపెనీస్ గ్లోబల్లీ. మొత్తం వీళ్ళందరూ ఏంటంటే ఈ రీఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే మీరు $10 million మీరు కదా, మీరు ప్రైమరీగా మీరు $10 million మీరు ఉంచుకుంటారు, మిగతా 90 ఇస్తారు కదా, సరే మేము 10 రాస్తాం, మేము 10 ఇలా ఒక్కొక్కళ్ళు 5% 10% అట్లా అందరూ కలిసేసి ఫైనల్గా $100 million కవర్ ఇస్తారు. రిస్క్ ఎంత పెద్దగా అవుతుంటే అంత స్ప్రెడ్ కావాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ కావాలి. డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడన్నా లాస్ వచ్చినప్పుడు అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసి ఇవ్వగలుగుతారు. లేకపోతే ఒకళ్ళ దగ్గరే దాన్ని అక్యుములేషన్ అంటారు. అక్యుములేట్ చేసుకున్నారనుకోండి, అంత ఒక్కొక్కసారి దే మే గో అవుట్ ఆఫ్ క్యాష్, దే మే గో అవుట్ ఆఫ్ బిజినెస్. దట్స్ నాట్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్లో లేదు, ఎవరైతే ఇన్సూరెన్స్ కొనుక్కుంటారో వీళ్ళ ఇంట్రెస్ట్లో ఒకటి ఉండదు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా రీఇన్సూరెన్స్ చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అర్థమైంది కదా, అంటే చాలా నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద పాలసీలు ఉంటాయి. సడన్గా ఇప్పుడు వాళ్ళు ఏదో 500 కోట్లు 600 కోట్లు 100 crores పాలసీ తీసుకున్నారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు దే డోంట్ వాంట్ టు అంటే ఎక్స్పోజ్ కాదలుచుకోరు అంత మటుకు. మేము ఒక 10 కోట్లు పెట్టుకుంటాం, మిగతా అంతా రీఇన్సూరెన్స్ చేస్తాము అలా అని చెప్పేసి వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రీఇన్సూరెన్స్ చేస్తారు. ఓకే, సూపర్ సార్. అంటే ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ సార్. ఇన్సూరెన్స్ అనే దాంట్లోని ఒక సెలబ్రిటీ బాడీలో ఉన్న ఒక ఓన్లీ గొంతుకు తీసుకుంటారంట సింగర్ అనేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడన్నా అది పాడైపోవచ్చు, ఎందుకంటే ఆయన లైఫ్ అంతా కూడా దాని మీదే ఉందని. ఒక హాలీవుడ్ స్టార్ మొత్తం బాడీ మీద తీసుకుంటారు, నేను బాడీ స్టంట్స్ చేస్తాను, డబుల్ నాకు ఏదన్నా అయితే మొత్తం అంతా. అంటే ఇలా ఒక ప్రతి పార్ట్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ ఉంది థియరిటికల్గా. అట్లీస్ట్ నేనైతే చూడలేదు, అంటే నేనైతే చేయలేదు. నేను చాలా రకరకాలు చేశాను. అంటే చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విచిత్రమైన పేర్లు ఉంటాయి. హోల్ ఇన్ వన్ ఇన్సూరెన్స్ అంటారు. అట్లా పేరు చెప్తే నవ్వు వస్తుంది. అంటే ఏమీ లేదు, గోల్ఫ్ ఆడేవాళ్ళు వాళ్ళు ఆడేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అది
సింగిల్ షాట్కి అంటే వెళ్ళిపోయి హోల్లో పడింది అనుకోండి, దానికి ప్రైజ్ పెడతారు. సో అలాంటి దానికి ఏంటంటే ఆ ప్రైజులు పెట్టడం నార్మలే. కాకపోతే ఇట్లా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే దే బై ఇన్సూరెన్స్ ఫర్ దట్, దాన్ని హోల్ ఇన్ వన్ ఇన్సూరెన్స్ అంటారు. తర్వాత ఆఫ్టర్ ద ఈవెంట్ ఇన్సూరెన్స్, అంటే నవోత్సవం చదివితే ఆఫ్టర్ ద ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్. ఇదేంటంటే లీగల్ కేసులో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఏ లీగల్ కేస్, మీ లీగల్ కేసు కనుక మీకు ఎగనిస్ట్గా పోతుంది అంటే, మీకు లాయర్ ఖర్చులు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, మీకు రాదు అంటే దానికి కూడా యూ కెన్ బై ఇన్సూరెన్స్. తర్వాత మీరు ఏంటి ఇది మనము మర్జర్స్ అక్విజిషన్స్ అవుతాయి. మర్జర్స్ అక్విజిషన్స్ అయినప్పుడు ఒక కంపెనీ వాడు అంటాడు మాదంతా ఇంత బ్రహ్మాండం అని చెప్పేసి చూపిస్తాడు, అమ్మేవాడు కొనుక్కునేవాడు అది నమ్మి తీసుకుంటాడు. బట్ అది సరైనదేని గ్యారంటీ ఉండదు కదా. దానికి వారంటీస్ అండ్ ఇండెమ్నిటీస్, అంటే ఒకవేళ ఈ చెప్పినవి కనుక కరెక్ట్ కాక రేపు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు 20 కోట్లదో ఒక ట్యాక్స్ నోటీస్ వచ్చింది అనుకుందాం, కొనుక్కున్న వాడికి అది పడుతుంది కదా, అది చెప్పలేదు కదా ఇక్కడ, దట్ గెట్స్ పిక్డ్ అప్ అండర్ దట్. సిమిలర్లీ ఎవ్రీథింగ్ కెన్ బి కవర్డ్, దీస్ ఆర్ ఆల్ స్పెషాలిటీస్ ఇట్లా మీరు తీసుకుంటే. అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రొఫెషనల్ వాళ్ళ అవయవాలు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే వీటన్నిటిలో కూడా ఒకటి ఉంటుంది, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎక్స్క్లూషన్. అంటే సూసైడ్ చేసుకోవటమో లేదా సొంతంగా చేసుకొని ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి అది మాత్రం ఎక్స్క్లూడెడ్. ఏదైనా కానీ యాదృచ్ఛికంగా కావాలి, కాకతాళీయంగా కావాలి. ఇట్ షుడ్ బి యాక్సిడెంటల్, ఫార్చ్యూటస్. తెలిసి కావాలని చేసుకుంటే మాత్రము అది అర్హుడు, ఇన్సూరెన్స్కి అర్హత లేదు. ఏదైనా కానీ ఇట్ హ్యాస్ టు బి అంటే ఇట్ షుడ్ బి యాక్సిడెంటల్. సో కాబట్టి ఎస్, ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు పాటలు పాడే అతను గొంతు చేసుకోవడం ఈజ్ పాసిబుల్. బట్ దీనికి ఎంతకి చేసుకోవాలి అతనికి తెలియాలి, ఎంత ప్రీమియం కట్టాలో చేసుకునే వాళ్ళకి తెలియాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు ఇలా చేసేవాళ్ళు. వీటన్నిటికీ ఒక మక్క ఉంది. ఇలా చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు గో టు లాయిడ్స్ ఆఫ్ లండన్. ఓకే, లండన్లో లాయిడ్స్ అని చెప్పేసి అవన్నీ సిండికేట్స్ అంటారు. సిండికేట్స్ అంటే ఏం లేదు, అవన్నీ కూడా ఇన్సూరెన్స్ కెపాసిటీలు ఇచ్చే రకరకాల గ్రూప్లో డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పెడతారు అక్కడ. వాళ్ళు ఏదైతే ఏమంటారు దాన్ని మీరు క్యాపిటల్ పెడతారు, ఆ క్యాపిటల్తో కెపాసిటీ ఇస్తారు. అంటే క్యాపిటల్తో కెపాసిటీ అంటే కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 కోట్లు ఉందనుకుందాం. సో నేనేం చేస్తానంటే నా దగ్గర 10 కోట్లు పెడుతున్నాను, ఇది నా కెపాసిటీ, ఇన్సూరెన్స్ దీంతో చేయండి. సో దీన్ని బట్టి మనం లివరేజ్ చేసుకుంటే ఒక 10 మందికి 10 కోట్లు చేయొచ్చు కదా, ఎందుకంటే అందరు 10 మందికి లాస్ రాదు కదా, ఎవరో ఒకరికే వస్తుంది కదా. అలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ ప్రకారం చేసి ఆ వచ్చిన ప్రీమియంలో లాభం వస్తుంది కదా, అది నాకు ఇన్కమ్ అవుతుంది. ఇట్లా ఎంతోమంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ఇట్లా ఈ లాయిడ్స్ అనే దగ్గర వాళ్ళవి ఒక రకరకాల, అంటే వాళ్ళకి ఇన్ఫాక్ట్ పేర్లు ఉన్నవని నెంబర్లతో ఉంటాయి అనమాట, సిండికేట్ నెంబర్స్ అండ్ సో అట్లా కొంతమందికి పేర్లు పెట్టుకుంటారు. అక్కడ వాళ్ళు రీఇన్సూరెన్స్ చేస్తారు. సో వాళ్ళు ఇలాంటి స్పెషాలిటీ ఏదైతే ఉంటాయో, ప్రైజ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్, ఇదే హోల్ ఇన్ వన్ ఇన్సూరెన్స్ చెప్పాను కదా, గ్యాంబ్లింగ్కి కూడా ఇన్సూరెన్స్, శాటిలైట్కి ఇన్సూరెన్స్, ఇప్పుడు మీరు చెప్పే ఈ అవయవాలకి ఇలాంటి కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు దానికి, వాళ్ళే చేస్తారు. ఇక్కడ మనకి ఇండియాలో కూర్చొని హైదరాబాద్లో మనము ఆర్ ఇంకేదన్నా ముంబైలో కూర్చోనో ఢిల్లీలో కూర్చొనో మనం ఇన్సూరెన్స్ ఫలానది చేసుకుంటే ఎవరో ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ వచ్చి మనకి ఇన్సూరెన్స్ కంపెనీ అది ఆ పాలసీ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను నా మీసాలు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎవరు ఇస్తారు అనుకుందాం నాకు. బట్ ఇది ఇక్కడ వీళ్ళు క్యారీ చెయ్యరు, ఆ రిస్క్ని వాళ్ళ జేబులో పెట్టుకోరేది. ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ అయితే ఎవరు ఉంటారు ఇది రీఇన్సూరర్స్, స్పెషలిస్ట్ రీఇన్సూరర్స్, ఇట్ గోస్ టు దెమ్ ఫైనలీ. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. సార్ ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ అనే ఒక సీలోని సగం మనం కవర్ చేసేసాం. బట్ మీరు అన్నట్టు ఇందాక యాక్సిడెంటల్గా ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు కూడా అంతమంది అయిపోతున్నారు. లైక్ ఫ్రాడ్స్టర్స్, ఫేక్ క్లెయిమ్స్, ఇవన్నీ కూడా ఎక్కువైపు. డార్క్ సైడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత దారుణంగా ఉంది ఇండియాలో. ఫ్రాడ్ అండ్ ఇన్సూరెన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇన్సూరెన్స్ ఉంటే ఫ్రాడ్ ఉంటుంది. సో ఫ్రాడ్ ఎందులో ఉండదు, ప్రతి దాంట్లో ఫ్రాడే ఉంటుంది కదా. సో ఇన్సూరెన్స్ ఈజ్ నో ఎక్సెప్షన్. అండ్ మేబీ అంటే ఇన్సూరెన్స్లో ఇంకా తేలిక అనుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ నీటి మీద రాతలు కదా, అంటే చెప్పాను కదా ఇవన్నీ కాగితాల మీద రాతలు, కాంట్రాక్ట్లు, ఫిజికల్గా ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఫిజికల్గా డబ్బులు పెట్టుకున్న ప్లాట్కి గ్యారంటీ ఉండదు, కనిపించేది రిజిస్ట్రేషన్ అంటే కాగితాలు ఉంటాయి, అదే కనిపించదు అక్కడ. సో ఇవి పూర్తిగా కాగితాలు. సో ఫ్రాడ్ హ్యాపెన్స్ అండ్ ఫ్రాడ్ అండ్ కరప్షన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అది ఇంకొక డబుల్ ఎడ్జ్ మళ్ళా. వేర్ దేర్ ఈస్ కరప్షన్ దేర్ విల్ బీ ఫ్రాడ్. సో కాబట్టి ఎంత ఉంటుంది అంటే ఇది ఇంత పర్సంటేజ్ అని చెప్పలేం. బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్స్ ఫ్రాడ్ డిటెక్షన్ లోపల. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అమాయకులు బలైతుంటారు ఈ ఫ్రాడ్ డిటెక్షన్లో. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఫ్రాడ్ చేసిన వాళ్ళు
ఏమి నీట్గా క్లీన్గా మంచిగా అంటే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఏమి తెలియని వాడు అంత మేనేజ్ చేయలేకపోతాడు. సో అలాంటప్పుడు సో దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ ఫ్రాడ్ ఇక్కడ మాత్రమే లేదు, ప్రపంచం అంతా ఉంది. ఓకే. ఎక్కడ ఉండదు, ఎవ్రీవేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక దేశంలో ఉంటాను, అక్కడ పనిచేస్తాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగినా కానీ కారణం ఏంటి అంటే దానికి ఒకటే చెప్తారు, షార్ట్ సర్క్యూట్ అంటారు. షార్ట్ సర్క్యూట్ నాకు ఎన్నోసార్లు అంటే డౌట్ వస్తుంది. నేను అడుగుతాను, నేనంటే మీకు షార్ట్ సర్క్యూట్ అంటారు కదా, ఎలా తెలిసింది అంటారు. మాకు తెలియలేదు, మేము ఒక కన్సల్టెంట్ని పెట్టాము. వాళ్ళు ఏమంటారంటే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ని, వాళ్ళు వచ్చి చెప్పారు. నేను చెప్తాను, మొత్తం తగలబడిపోయింది అక్కడ. అక్క వైరు లేదు, ఆ బాక్సు లేదు, ఏమీ లేదు, మీకు అక్కడ బూడిద. ఈ బూడిదలో షార్ట్ సర్క్యూట్ అవుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే ఏమీ లేదు, సింపుల్ రీజన్ అక్కడ. ఇట్ నీడ్ నాట్ బి షార్ట్ సర్క్యూట్, రైట్? ఎవరన్నా అగిరాజ్ చేసి ఉండొచ్చు, అక్కడ అగ్గిపులు వేసి ఉండొచ్చు, సిగరెట్ వేసి ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే ఇన్సూర్ చేశారో ఆ లోపల యాక్చువల్గా సరుకే లేకుండా ఏదో చెదారం పెట్టి కాల్ చేసి ఉండొచ్చు. ఫ్రాడ్ కదా, డబ్బులు వస్తాయి కదా, జరుగుతూనే ఉంటాయి డే ఇన్ డే అవుట్. సో ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు దే ఆర్ లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రాడ్ డిటెక్షన్ కోసం సాధ్యమైనంత వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మళ్ళీ అగైన్ మీకు ఎక్కడెక్కడైతే ప్రొటెక్షన్ ఉంటుందో అక్కడ వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకో ఫ్రాడ్ ఉంటుంది కదా, అక్కడ కరప్షన్ ఉంటుంది కదా. సో దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్, బట్ దేర్ ఆర్ మెథడ్స్. అండ్ మంచి ప్రశ్న అన్నారు, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటే ఫ్రాడ్ ఉన్నట్టే అక్కడ ఉంటుంది. అది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. సార్ అంటే మీ 40 years ఎక్స్పీరియన్స్లో ఒక 20 years ఇండియాలో వర్క్ చేశారు, ఇప్పుడు ఒక 20 years ఫారెన్లో చేశారు. హ్యాండ్లింగ్ ఆఫ్ ద కస్టమర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్, ఒక ఇండియాలో చేసిన పర్సన్ మెంటాలిటీ అండ్ ఒక ఫారినర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? More or less everywhere it is the same. Okay. It all depends upon a particular organization or particular customer. ఇంపార్టెంట్ కస్టమర్ని అందరూ బాగానే ట్రీట్ చేస్తారు. ఆర్డినరీ కస్టమర్ని ఎవరైనా కానీ అంటే దే విల్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ సమ్ కంపెనీస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెథడ్స్, సమ్ ఇండివిజువల్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ మెథడ్స్. బట్ అదర్వైజ్ ఫారిన్లో వాళ్ళు కస్టమర్లను చాలా ఫెయిర్గా ట్రీట్ చేస్తారు. కాకపోతే ఒకటి ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ లోపల, ఫారిన్ కంట్రీస్ లోపల అరవడాలు, ఆర్గ్యుమెంట్లు చేసుకోవడాలు ఉండవు. సో ఇక్కడ వచ్చేసి ఇది రాలేదు, అది రాలేదు, లేకపోతే ఇక్కడ అయినో అంటే క్లెయిమ్ ఫామ్స్ ఉంటాయి కదా. ఒకప్పుడు క్లెయిమ్ ఫామ్స్ అమ్ముకునేవాళ్ళు. అంటే ఆఫీస్లో దెర్ విల్ బి వన్ పర్సన్, క్లెయిమ్ ఫామ్స్ అంటే అతని దగ్గర ఉంటుంది. క్లెయిమ్ ఉందా, ఓకే క్లెయిమ్ ఫామ్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఇచ్చింది, అలాంటివి ఉండవు, చిన్న చిన్నవి ఉండవు. అంటే ఒక ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సపోజ్ టు, అంటే ఐ కెన్ మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ ఇట్స్ ఎవ్రీవేర్. ఫ్రాడ్ అండ్ కరప్షన్ ఈజ్ ఎవ్రీవేర్. కాకపోతే మన దగ్గర ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా అది తయారైపోయి బాగా ఎక్స్పోజ్ అయిపోతుంది. పెద్దవి ఉంటాయి, తెలియవు, ఎక్స్పోజ్ కావు. వేరే చోట ఎట్లా ఉంటుందంటే పెద్దవే ఉంటాయి, ఎక్స్పోజ్ కావు. చిన్న చిన్న వాటి లోపల అంతగా అంటే ఇట్స్ ట్రీటెడ్ మోర్ లైక్ అంటే జనరల్గా అంటే ఎక్స్పోజ్ కాదు. ఓకే సార్, కోవిడ్ తర్వాత ఇండియాలో ఒకేసారి ఇన్సూరెన్సెస్కి మంచి భూమి వచ్చింది, అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక 2025లో ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక ఇండివిజువల్ బెస్ట్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈజీ వేలో? అంటే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్, ఎన్నో కంపెనీలు చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి, మీరు చూడండి, మీరు చూడండి ఎవరెవరి దగ్గర అయితే ఎటువంటి కవరేజ్లు ఉన్నాయి, ఎలాంటి ప్రీమియమ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో వెళ్తే మీకు అన్ని కంపెనీలవి ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి. ఇది కాకుండా మీకు అగ్రిగేటర్స్ అంటారు, ఏది policybazaar.com ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే యూ కెన్ కన్సల్ట్ సమ్వన్. సో బేసిక్గా ఇవాళ రోజున ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు తెలిసి కరెక్ట్ కాంటెంపరీ ఎగ్జాంపుల్ ఐ కెనాట్ గివ్ యూ. ఓకే. I mean, unfortunately, because I'm still not working here, I'm working away. So, but the process remains the same. ఆ ప్రాసెస్లో ఏంటంటే మీరు చూడండి దాంట్లో లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ అని ఉంది, ఎక్స్క్లూజివ్ మెడికల్ ఇన్సూరెన్స్, స్పెషాలిటీ ఇన్సూరర్. అలాగే ఇంకొంతమంది ఐ థింక్ అపోలో తోట ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు, కొంతమంది అన్నీ కలిపి. సో ఓవరాల్గా మీరు అంటే నెట్లో కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది, కానీ బట్ నెట్లోది సగం అంటే నమ్మచ్చు, సగము ప్లాంటెడ్ ఉంటుంది. అంటే ఇట్స్ యూ కెనాట్ రియల్లీ జడ్జ్ బేస్డ్ ఆన్ దట్, బట్ యూ డిసైడ్ అపాన్ వాట్ కవర్ యూ వాంట్. ఈజ్ ఆఫ్ ఆపరేషన్ ఉండాలి, సంబడీ షుడ్ బి ఏబుల్ టు గైడ్ యూ, మీకు మంచి ట్రీట్మెంట్ ఉండాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్కి వెళ్ళి నేను మెడికల్ ఇన్సూరెన్స్ కొనాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అలాగా మీరు ఇలా రండి, ఏం కావాలి మీకు అని చెప్తారనుకోండి, చాలా అంతా. అదర్వైజ్ అక్కడ ఉండేసి ఇట్లా చూసి ఎవరు పట్టించుకోకపోతే దాన్ని యూ అండర్స్టాండ్. అంటే కొనేటప్పుడే వాళ్ళు పట్టించుకోకపోతే రేపు క్లెయిమ్ వస్తే ఏం పట్టించుకుంటారు కదా. సో యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ కన్సల్ట్, లైక్ రెఫరల్. అంటే మనకు తెలిసిన వాళ్ళని అడగండి, తీసుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, వాళ్ళు ఏ కంపెనీలో తీసుకున్నారు, ఎలా నడుస్తుంది, క్లెయిమ్స్ ఉన్నాయా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు 2-3 కన్సల్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా.
వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ చెప్తాను నేను, ఎవరి దగ్గర తీసుకోవాలి ఇండియాలో, మీరు తీసుకోండి ఏఐజీ దగ్గర తీసుకోండి, అమెరికాకి వెళ్ళేటట్టయితే, దట్స్ అన్ అమెరికన్ కంపెనీ, మంచి కవరేజ్ ఉంటుంది వాళ్ళది, వాళ్ళకి అన్నీ అక్కడ క్యాష్లెస్ ట్రీట్మెంట్లు ఇస్తారు. అంటే అట్లాని వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా ఇస్తారు. సో బట్ వన్ థింగ్ దట్ ఐ కెన్ సే, సో బట్ మీరు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కొనేటప్పుడు ఒక ఫండమెంటల్ ఏంటంటే, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనకండి. అంటే కూరగాయల బేరం కాదు ఇది. దీంట్లోపల ఇన్సూరెన్స్ అంటే దిస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. అంటే ఇక్కడ ఏంటంటే ఇది అందరూ రకరకాలుగా వాళ్ళు ప్రైసింగ్ చేస్తారు. కాబట్టి మీరు ఒక 4 చోట్ల అడిగి తెలుసుకోవాలి. ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఏది. సో యూ మస్ట్ ఆస్క్ లైక్ ఫ్యూ ఇన్సూరెన్స్, టేక్ 2-3 కోట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్, కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలనుకోండి, ఆన్లైన్ పోర్టల్స్లో వెళ్ళండి, 3-4 కంపెనీలకు వెళ్ళండి, వాటిని తీసుకోండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఎలాంటి కవర్ ఇస్తున్నారు, దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. సో దట్ మేక్స్ ఇట్ ఈజీ కదా. సో కాబట్టి యూ నీడ్ నాట్ బి, అంటే మీకు ఎంతో పెద్ద, ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీరు ముందు చూడండి, కొన్ని శాంపుల్ తీసుకొని డమ్మీ రన్ కనుక మీరు చేశారంటే మీకు నాలెడ్జ్ చాలా వస్తుంది. ఇప్పుడు నేను ఇండివిజువల్ మెడికల్ ఇన్సూరెన్స్ చేసేవాడిని కాదు, నేను పెద్ద పెద్ద కార్పొరేట్లకి, నేను కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ కన్సల్టెంట్ని నేను. బట్ సమ్ కస్టమర్స్ యూస్ టు ఆస్క్, అంటే తెలిసిన వాళ్ళు ఉండేసి, ఇప్పుడు మాకు ఇండివిజువల్ కావాలి, మా మదర్ వస్తున్నది, మా ఫాదర్ వస్తున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, రవి చెప్పండి అంటే, సరే ఒక పని చేస్తాను, నేను ట్రై చేస్తాను అని చెప్పి, నేను పనిచేసే కంపెనీలో ఐ వర్క్ ఫర్ అన్ ఇంటర్మీడియరీ, ఐ వర్క్ ఫర్ అన్ గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ హౌస్. మేము ఇండివిజువల్ అసలు హ్యాండిలే చేయం ఆ కంపెనీలో. సో మరి నేనేం చేయాలి, మా వాళ్ళని మెడికల్ ఇన్సూరెన్స్ చేసే వాళ్ళని నేను అడిగామంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొంతమందికి ఏదో కొంచెం నాలెడ్జ్, నేనే సొంతంగా కష్టపడి దాని లోపల ఆన్లైన్ పోర్టల్ వెళ్ళి కొన్ని అవి వేసి చూసి కొంచెం నాలెడ్జ్ తీసుకుని ఐ యూస్ టు గైడ్ దెమ్, ఐ థింక్ దిస్ లుక్స్ బెటర్ అని చెప్పేసి. సో ఇట్స్ అ మ్యాటర్ లైక్ యూ గో లోపల చెక్ చేయండి, మీకు వస్తుంది అది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ పే చేసుకోవాలి, దానికి మనకు తగ్గ క్లెయిమ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది. బట్ ఒక బస్ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుంటే రెడ్ బస్సులో బుక్ చేస్తుంటే 59 రూపీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు సార్, ఒక 3 lakhs కవర్ ఇస్తున్నారు. అలాగే నేను ర్యాపిడో బుక్ చేస్తుంటే 5 రూపీస్ తీసుకుంటున్నారు, 1 lakh కవర్ ఇస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రావెల్ ఇన్సూరెన్స్. వాళ్ళు ఒకవేళ ఇన్సూరెన్స్ అని పేరు చెప్తుంటే మాత్రం ఎప్పుడన్నా అడిగారా దీంట్లో ఏం కవరేజ్ ఉంటుందో? అడగలేదు. నాకు తెలిసి based on my experience and common sense, the only cover that they may give you is personal accident cover. Okay. So personal accident cover lo em cover aitayi, death any cause, death due to accident. And then they will give you cover for the disabilities. బట్ దాంట్లో బ్యాగేజ్ లాస్ అది ఉంటుందని చెప్పి నేను అనుకోను. బట్ యూ మస్ట్ ఆస్క్ దెమ్, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అండ్ మళ్ళీ మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఈ అంత పీరియడ్ కోసం తీసుకుంటున్నారు, ఇది ఓన్లీ ఒక సింగిల్ జర్నీకా, లేకపోతే దీనికి 6 నెలలు 1 year వ్యాలిడిటీ ఉందా? ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం 59 రూపాయలు ట్రావెల్ ఇన్సూరెన్స్, 3 లక్షలు సింగిల్ జర్నీ అంటే, దీంట్లోనే వాళ్ళకంటే వాళ్ళకి బస్సులో ఆపరేషన్స్ కంటే దీంట్లో కూడా డబ్బులు వస్తాయి. సో పాపప్ ద నోటిఫికేషన్ సార్, బుక్ చేసే ముందు పాపప్ ద నోటిఫికేషన్ చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ 59 రూపీస్. అంతేందుకు, మీరు ఎయిర్లైన్ టికెట్స్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు ఈ పోర్టల్స్లోకి వెళ్ళారనుకోండి, ఇది ఏ పోర్టల్ కన్నా వెళ్ళండి, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎయిర్లైన్ పోర్టల్స్కి వెళ్ళినా కానీ మీకు అది ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి బై డిఫాల్ట్, ఇట్ షుడ్ బి ఆప్ట్ అవుట్ ఉండాలి కదా. కావాలి అంటే మనం ఆప్ట్ చేయాలి. బట్ చాలా మంది తెలివితేటలుగా ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ ఆప్ట్ ఇన్ పెట్టేస్తారు. మనం మళ్ళీ దాని పక్కకి అంటే యూ హ్యావ్ టు ఆప్ట్ అవుట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్. అండ్ యూ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ కవర్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్. ఏదన్నా మనకి స్పెసిఫిక్గా కవర్ కావాలంటే ఆ ప్రోడక్ట్ మనం తెలుసుకోను మనం కొనుక్కోవాలి. మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి, మనం ముందు కొంచెం దాని మీద టైం స్పెండ్ చేయాలి. మనం ఇంటర్నెట్ మీద ఎంత టైం స్పెండ్ చేయట్లేదు, ఇది పెద్ద బ్రహ్మాండం ఇది కాదు కదా. జస్ట్ గివ్ సమ్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వెళ్ళండి దాంట్లో ఒక 3-4 పోర్టల్స్లో చూడండి ఏం కైండ్ ఆఫ్ కవరేజ్ ఉంది. ఎయిర్ టికెట్లు కొనాలంటే ఫుల్గా చూస్తాం కదా, అన్ని సైట్లు చూసి కిందికి పైకి టికెట్ కొనడానికి, దట్స్ ఎ స్మాల్ థింగ్. దిస్ ఈస్ ఎ మచ్ బిగ్గర్ థింగ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది. అలాగే మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని చోట్ల ఇది కంపల్సరీ. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరోప్ వెళ్ళారనుకోండి, షెంగెన్ వీసా అంటారు, దానికి ఒక మినిమమ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. అమెరికాకి వెళ్ళాలనుకోండి, దర్ ఇస్ ఎ మినిమమ్ వీసా కోసము మినిమం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. గల్ఫ్కి వెళ్ళాలనుకోండి కొన్ని కంట్రీస్ లోపల, అక్కడ కూడా మినిమం ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎక్కడెక్కడైతే ఏ దేశాల్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయో అక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ మోరార్లెస్ వాళ్ళు కంపల్సరీ చేశారు. అది వీసా తీసుకునేటప్పుడే కంపల్సరీగా ఉంటుంది. అదర్వైజ్ సిన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవడంలో మనదికి శ్రేయస్కరం అది. సార్ ద ఫైనల్ వన్,
ఈ మధ్యన ఇండియా మొత్తం కూడా ఎల్ఐసి ఒక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది, జీవన్ ఉత్సవ్ 871 అని. అది బాగా పాపులర్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. మీ ఐడియాలోకి ఏమైనా వచ్చిందా? వై ఇట్ ఈస్ సో పాపులర్? నేను ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేను గూగుల్ చేస్తే చూడాలి దాని గురించి ఏంటి. ఐఎమ్ నాట్ అవేర్. మీకేమైనా ఐడియా ఉందా దాని? నాకు లేదు సార్, జస్ట్ అది ట్రెండింగ్ అవుతుంది ట్విట్టర్లో కానీ. అది జీవన్ ఉత్సవ్ 871 అనే కొత్త పాలసీ. ఇన్సూరెన్స్లో నార్మల్గా పాలసీ ఇస్తారు కదా, పాలసీ అంటే పీరియడ్ అది అంతా రాసి డాక్యుమెంట్ తయారు చేసి ఫలానా పీరియడ్ చేయది మొత్తం కవరేజ్ డీటెయిల్స్, కండిషన్స్, ఎక్స్క్లూజన్స్ అన్ని రాసి ఇస్తారు. తర్వాత ఏదైనా చిన్నగా మార్పులు చేర్పులు జరగాలంటే ఎండార్స్మెంట్ అంటారు. ఓ చిన్న ఎండార్స్మెంట్ పాస్ చేస్తారు. అంటే దీంట్లో ఇది ఎక్స్ట్రా ఇది కావాలో ఏదో వాట్ ఎవర్ ఎనీ చేంజ్ ఈస్ బై వే ఆఫ్ అన్ ఎండార్స్మెంట్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం మెయిన్ ఏదైతే ఇంతసేపు మాట్లాడుకున్నామో మనం ఒక ఎండార్స్మెంట్ చేసుకోవాలి. జీవన్ ఉత్సవ్ ఏమన్నారు 800 అది. ఎస్ సార్, బట్ ఒక 40 years ఎక్స్పీరియన్స్లోని ఇండియాలోని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు ఇన్సూరెన్స్ బూమ్ అవుతుంది. ఈ స్మాల్ చేంజెస్ బిగ్ ఇంపాక్ట్ ఇస్తాయి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో. ఈ చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఇన్సూరెన్స్ అని ఈ ఆర్గనైజేషన్లో చాలా బిగ్ ఇంపాక్ట్ అవుతాయి అని. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఐ మస్ట్ సే. అంటే ఏ చేంజ్ చేస్తే ఎలా బిగ్ ఇంపాక్ట్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్లో కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎడ్యుకేషన్. ఓకే, అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు అవగాహన లోపం అనేటువంటిది ఒక పెద్ద ప్రాబ్లం మనకి. అండ్ ఈ మధ్యన మనకి వాట్సాప్లో గట్రా ఉండేసి ఎంతో అవగాహన వస్తుంది. ఎంత అందులో కరెక్టో ఎంత ఇది కరెక్ట్ కాదో తెలియదు. దాంట్లోపల రకరకాలు చెప్తారు. అంటే రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. కొంతమంది ఇది రైట్ అంటే దానికి ఆపోజిట్ ఇంకోటి రైట్ అంటారు. అండ్ మీరు ఆధ్యాత్మికంగా చూడండి, లేకపోతే ఫైనాన్షియల్గా చూడండి, లేకపోతే ఫ్యాక్ట్స్ అని చూడండి, ఏది చూసినా కానీ ఎన్నో రకమైన అంటే తప్పు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దేర్ షుడ్ బి సమ్వేర్ లైక్ వీళ్ళ గైడెన్స్ కావాలి, అందరికీ అవగాహన కావాలి. మీకు తెలియకపోతే ఒక కన్సల్టెంట్ కావాలి. స్పెండ్ సమ్ టైమ్ విత్ సంబడి, ఏ కన్సల్టెంట్, అండ్ అర్థం చేసుకొని అరే నాకు ఈ ఎక్స్పోజర్స్ ఉన్నాయని తెలుసుకోగలగాలి. చాలా మటుకు తెలుస్తుంది మనకి, తెలియకపోతే. బట్ ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ దాట్. ఇక ఇన్సూరెన్స్లో మార్పులు ఏమి చేయాలి అంటే చాలా మార్పులు చేశారు. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే ఆన్లైన్ ఇన్సూరెన్స్ కొనుక్కోవడం అనేటువంటిది చాలా పెద్ద మార్పు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దాంట్లో కూడా ఎన్నో రకాలుగా చేయొచ్చు కదా. మీరు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేసుకురావచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు రకరకాల థాట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నా దగ్గర ఇన్సూరెన్స్ కొనుక్కుంటే, నేనే కనుక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేసి నా దగ్గర ఎవరైనా ఇన్సూరెన్స్ కనుక కొనుక్కున్నట్టయితే, మీకు యాక్సిడెంట్ అయితే మీరు జస్ట్ ఫోన్ చేయండి, ఆ తర్వాత మేము ఒక కార్ ఇచ్చేస్తాం, రెంటే కారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, అది మేము తీసుకెళ్ళి బాగు చేసి తీసుకొచ్చి మీ ఇంట్లో పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాం. పాసిబుల్, రైట్? ఇట్ కెన్ బీ డన్. అదర్వైజ్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్, మీకు అంటే ఫైనాన్షియల్గా కంటే కూడా ఆ టైం లోపల మీకు దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. So therefore these are like things. Yeah. But it has a cost. If I'm incurring an extra cost, like I have to recover it. I'm doing a business at the end of the day. Kada? Yes. Sir, thank you so much, sir. With a lot of experience, మేము చాలా lot of information grab చేసేసుకున్నాం. It is my honor and thank you so much. No, it was nice talking to you, Vinay. I must say you were very well informed. Yes. అంటే ఇది అంటే prompting me. Really I appreciate that. So it was equally enjoyable for me. Thank you. Yes. Thank you. I wish చూసే వాళ్ళకి కూడా అంటే, and I'm always available. Yes. Just in case if anybody requires an advice, sure. I would always love to be the inquiry counter. We are open that inquiry counter to the audience. Thank you so much, sir. Yeah. Thank you.